వాళ్ళు రికార్డ్ చేయడానికి చేస్తుంటారు వాళ్ళు. నువ్వు కాదు. అయ్యా మరి మొదలు పెడదాం అయితేను. నమస్కారం అండి. సభకి నమస్కారం. ముఖ్యంగా మనకి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ పద్మ గోవర్ధన మల్లెల గారు, వారు న్యూజిలాండ్ నుంచి ప్రత్యేకంగా మన కార్యక్రమానికి రావటం, వారు అంటే వారి గురించి ముఖ్యంగా పరిచయం చేయటమే ఒక మహాభాగ్యం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సంగీత అదే ఏమంటారు, ఆ శిఖరంలో వారు ఉన్నారు. ఆ సంగీతం నేనేమో సంగీతం పామరుడిని, నాకు సంగీతం అంటే ఏమీ తెలియదు. అయినా వారికి పరిచయం చేసే భాగ్యం చాలా మందికి వారి గురించి తెలుసు, ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. అయినా ఒక 2 వాక్యాలండి పరిచయం చేసి మరి వారికి స్వాగతం చెప్దామని అనుకుంటున్నాను. పద్మ గోవర్ధన గారు న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరంలో సంగీత భారతి సంగీత కళాశాల వ్యవస్థాపకులు మరియు ప్రిన్సిపాల్గా కూడాను. ప్రస్తుతం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, భారతదేశం, అమెరికా దేశాలలో వారి వద్ద సంగీతం నేర్చుకుంటున్న శిష్యులు కోకొల్లలు. కర్ణాటక సంగీతంలో వారు పిహెచ్డి చేశారు అని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు సంగీతంలో ముఖ్యంగా పిహెచ్డి చేసేవారు ఇప్పటికీ, అంటే ఎవరైనా ఉండొచ్చు తెలియదు, కానీ నాకు తెలిసిన వారు వీరొక్కరే. గత 30 ఏళ్లుగా వారు అనేక సంగీత ప్రదర్శనలు ఇవ్వటమే కాకుండా వారి శిష్య బృందంతో సహా చాలా కార్యక్రమాలు ఇస్తూ ఉంటారు. అది కాకుండా సిడ్నీ జనరంజని రేడియో కార్యక్రమంలో సిడ్నీ జనరంజని వారి బృందంతో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన కౌన్సిల్ జనరల్ వారితో కొన్ని ఏమంటారు అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొని సంగీత పరంగా చాలా రకాలుగా వారు మాట్లాడటం కూడా జరిగింది. నేను ప్రత్యక్షంగా కొన్ని విన్నాను. వారు ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ అన్నవరపు రామస్వామి గారు. నాకు తెలిసి గత సంవత్సరం వీరికి పద్మశ్రీ వచ్చినట్టు నాకు జ్ఞాపకం అండి. మరి నేను తప్పు కరెక్ట్ తెలియదు, కానీ వారిని ఒకసారి నేను విజయవాడలో కలవటం జరిగింది. సో అన్నవరపు రామస్వామి మరియు రమాకుమారి గారి దగ్గర 12 ఏళ్ల వయసులోనే సంగీతం నేర్చుకోవడానికి శ్రీకారం చుట్టి తర్వాత చెన్నై వెళ్ళి శ్రీ రాజం అయ్యర్ మరియు జానకిరామన్ గారి ఆధ్వర్యంలో సంగీత అకాడమీలో సంగీత రత్న కోర్సు కూడా పూర్తి చేశారు. ఈ సమయంలోనే తెలుగు సంగీత కళానిధి అని మనం చెప్పబడుతున్నటువంటి శ్రీ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి వద్ద కొంత శిక్షణ కూడా పరిచయం ఉండి కొంత శిక్షణ కూడా వారి దగ్గర పొందారు. హైదరాబాద్లో ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ నేటి శివరామ శర్మ గారి వద్ద సంగీత శిక్షణ పొంది మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో పట్టభద్రులయ్యారు. సంగీతమే కాకుండా వృక్షశాస్త్రంలో పట్టభద్రులు వీరు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడాను. డాక్టర్ పద్మ గారు మదర్ తెరీసా విశ్వవిద్యాలయం కొడైకెనాల్ నుండి కర్ణాటక సంగీతంలో 2014లో డాక్టరేట్ పట్టా శ్రీ రాధా వెంకటాచలం వారి ఆధ్వర్యంలో అన్ ఇన్-డెప్త్ అనాలిసిస్ ఆఫ్ శంకరాభరణం అండ్ ఇట్స్ జన్యరాగాస్ అనే సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి వారు ఈ పిహెచ్డిని పుచ్చుకున్నారు. వారు ఇండియన్ న్యూస్ లింక్ న్యూజిలాండ్ వారి ఎక్సలెన్స్ ఇన్ మ్యూజిక్ రీసెర్చ్ టీచింగ్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అవార్డును కూడా అందుకున్నారన్నమాట. అయితే వారికి స్వాగతం పలుకుతూ ఒక ఉత్పలమాలండి. నాకు పద్యం పాడటం మా గురువు గారు చింతలపాటి గారు నేర్పించారు. అంటే
నాకు వారు నేర్పించింది అనే కాకుండా నాకు వచ్చిన రకంగా, ఎందుకంటే సంగీత గురువులు ముందు పాడాలంటే భయంగా ఉంది. అయినా కానీ నేను ఒక అంటే అది పద్యం రాసాం కాబట్టి అది పాడతాను అనమాట. స్వాగతమమ్మ వాంగ్మయ విశారద, స్వాగతమమ్మ వాంగ్మయ విశారద, ఆశిష పూర్వకముగా. స్వాగతమమ్మ వాంగ్మయ విశారద, ఆశిష పూర్వకముగా. రాగమనోజ్ఞ సంపద పరాగము వీయుము, రాగమనోజ్ఞ సంపద పరాగము వీయుము, వాగ్విలాసముల్ భోగమసంగునట్లు రసపూర్ణముగా వినువారికెల్లడన్, బాగును పించునట్టులొక పండుగయౌ శుభరాగమీయుమా. అమ్మా నమస్కారం, స్వాగతం ఈ కార్యక్రమానికి. మరి మీరు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమం గురించి ఒక 2 ముక్కలు మీరు పాడి, అంటే మీరు మాట్లాడి 1, 2 కీర్తనలు మీ గొంతు ద్వారా ఈరోజు వినిపించే భాగ్యం కలిగిస్తే మాకు ఇంకా సంతోషం. మరి వేదిక మీది. రావు గారు, నేను 2 ముక్కలు చెప్పచ్చా? ఇప్పుడు కాదు, మీకు అవకాశం ఇస్తాను. అది కాదు, ఆవిడ పద్మ గారితో మాట్లాడడానికి. మేము పద్మ గారిని 2018లో తెలుగు సాహిత్య సదస్సులో నేను క్యాన్బరాలో ఉంటాను. ఇటీవల మీ శిష్యురాలు రొమా నూరి ప్రసాద్ కూతురు మీ శిష్యురాలని చెప్పి బై ఛాన్స్ వాళ్ళతో, నోరి ప్రసాద్ ఏమో నా క్లాస్మేట్ కొడుకు అన్నమాట, పిఎస్సి క్లాస్మేట్ కొడుకు. అందుకని వాళ్ళకి నేనంటే నెత్తి మీద పెట్టుకుంటా. మొన్న ఏదో మాట్లాడుతూ ఉంటే మీ ప్రసక్తి వచ్చింది అనమాట. మిమ్మల్ని 2018లో కలిశాను నేను మెల్బర్న్ లో. మళ్ళా మిమ్మల్ని కలవలేదు. కానీ ఇవాళ మీ వాట్సాప్ నెంబర్ తీసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. అది ఆ 2 ముక్కలు చెప్పడానికేనండి. అలాగే, చాలా సంతోషం కామేశ్వరరావు గారు. తప్పకుండా కామేశ్వరరావు గారు క్యాన్బరాలో ఉంటారండి. అదే 2018లో మీరు మెల్బర్న్ ఇక్కడ సాహితీ సదస్సు సందర్భంగా వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసారని చెప్తున్నారు అన్నమాట. అవును. సరే అయితే చాలా ధన్యవాదాలు మల్లికేశ్వరరావు గారు. మీ అందరు పెద్దల ముందు మాట్లాడడానికి నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కావ్య సౌరభం తెలుగు పంచకావ్యాలు కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా అర్హురాలిని అని అనుకుని నన్ను ఆహ్వానించినందుకు కార్యనిర్వాహకులు శ్రీ కొంచాడ మల్లికేశ్వరరావు గారికి మరియు ఇతర సాహితీవేత్తలు, భాషాభిమానులందరికీ అభివందనాలు. గత కొద్ది వారాలుగా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమైంది. భారతదేశంలోని ఇటువంటి కార్యక్రమాలపై ఆసక్తి తగ్గుతున్నప్పుడు మనం ఇటువంటి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఖండాల్లో మనం జరుపుకోవటం చాలా ప్రత్యేకంగా అభినందనీయమైన విషయం. తర్వాత ఈ మను చరిత్ర, వసు చరిత్ర, తర్వాత చాలా అన్ని కావ్యాలు చిన్నప్పుడు నేను తెలుగు మీడియం 10వ క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుకున్నాను. తర్వాత కూడా తెలుగు చదివాను. వాటన్నిట్లో ఎప్పుడో లీలగా అన్ని చదువుకున్నవే తప్ప తర్వాత పెద్దగా వాటితో నేను ఇది చేసుకున్నది లేదు. అయితే ఈ మధ్య సంగీతం పరంగా నేను కొంచెం ఈ సాహిత్యం మీద కూడా, అంటే మనం చెప్తారు కదా, సంగీతం అపి సాహిత్యం సరస్వతి స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అని చెప్పి, ఆ సంగీతంలో దానిలో అంటే ఈ మధ్య కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను. సంగీతం అసలు ఎలా ఉద్భవించింది అంటే, ముందు బేసికల్ గా అమ్మవారి సామవేదం నుంచి సంగీతం ఉద్భవించిందని చెప్పినప్పటికీ చాలా వరకు కవిత్వమే ఎక్కువ మనకి ముందు ప్రాధాన్యం వహించింది.
తర్వాత జయదేవుల నుంచి మనకి సంగీతం, జయదేవుల గీత గోవిందం, ఆయన అంటం కూడా జయదేవ కవి అని అంటారు. సో జయదేవుల గీత గోవిందం, హనుమాచార్యుల వారి సంకీర్తనలు, తర్వాత త్యాగరాజాదిగా అనేక మంది వాగ్గేయకారులు కవిత్వం నుంచి ఆ కవిత్వాన్ని పామరులకి అందించాలనే ఉద్దేశంతో సంగీతాన్ని, పద కవిత్వం, వచన కవిత్వం అవన్నీ మొదలయ్యి జనసామాన్యంలోకి కవిత్వాన్ని తీసుకెళ్లే ఉద్దేశంతో సంగీతం ఒక ప్రత్యేకమైన విభాగంగా మనకి ఏర్పడిందని ఈ మధ్య కొంచెం రీసెర్చ్ లో తెలుసుకుంటూ, ఆ తెలుసుకునే దీనిలో సంగీతంలోని సాహిత్య సౌరభాలు, తర్వాత కవిత సొబగులు అనే దీని మీద కొంచెం తెలుసుకుంటూ ఇప్పుడు ఈ మన పంచకావ్యాల గురించి మాట్లాడాలనేటువంటి ఈరోజు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమం ప్రధాన ఉపన్యాసకులు శ్రీ చింతలపాటి మురళీకృష్ణ గారితో నేను వారిని ఎప్పుడు ప్రత్యక్షంగా కలవలేదు, కానీ గత నెలలో మా సంగీత భారతి తరఫున భాగవత పద్యాల పోటీ జరిగినప్పుడు వారిని చూడటం జరిగింది. వారి అమృతవచనాలు వినే అవకాశం దొరికింది. అంతేకాకుండా వారి బహుముఖ ప్రజ్ఞా పాఠవాల గురించి మా వారు శ్రీ గోవర్ధన్ గారి నోటి నుంచి చాలా సార్లు, తర్వాత నాకు అత్యంత ఆప్తులు శ్రీమతి ఉషా శ్రీధర్ గారి దగ్గర నుంచి కూడా చాలా సార్లు వినటం జరిగింది. వారి అనర్ఘ్య కావ్య విశ్లేషణ, వివరణ పండిత పామరులందరినీ ఎంతో రంజింప చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అటువంటి గొప్పవారి ఉపన్యాసాల గురించి ఎక్కువ మాట్లాడే అర్హత లేనప్పటికీ సంగీతంలో నేను అధ్యయనం చేసి వాటి గురించి తెలుసుకుంటున్నాను కాబట్టి, అయితే కవిత్వానికి సంగీతం అవసరం. అంటే అనాదిగా కాళిదాసాదిగా కావ్యాలు రచించినప్పుడు పద్యాలని పాడేవారు. ఇప్పుడు మన మల్లికేశ్వరరావు గారు పాడి చూపించినట్టు పద్యాలని చదివేవారు కాదు, పద్యాలని పాడేవారు. కనుక సంగీత పరిచయం కొంచెం అవసరం అని, అలాగే సంగీతం పాడేప్పుడు ఆ రచనలోని ఆ ఆర్తి కానీ ఆ వాగ్గేయకారుల యొక్క మనోభావాల్ని మనం బాగా తెలుసుకుని దీని గురించి చెప్పాలి అనుకున్నప్పుడు, పాడాలి అనుకున్నప్పుడు సాహిత్య అభినివేశం చాలా అవసరమని నేను చాలా నమ్ముతాను. మా గురువు గారు బాలమురళీ కృష్ణ గారు కూడా ఆయన సాహిత్య అభిమాని. ఆయన వాగ్గేయకారులు, ఆయన సాహిత్యానికి ఇచ్చే విలువ జగద్విదితం. అలాగే ఆయన రచనల్లో కూడా చాలా కవితా సొబగులు ఉన్నాయి. తర్వాత కనుక అటువంటి సాహిత్యం మీద అభినివేశం నాకు కలిగింది. తర్వాత చింతలపాటి వారి గురించి చెప్పుకుంటే, వారు 5 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు, శ్రీ లక్ష్మణ యతీంద్రుల రచనలపై పిహెచ్డి, తర్వాత 3000కు పైగా పద్యాలు, 15 పద్య కావ్యాలు, అనేక శతకాలు, ఆధ్యాత్మిక రచనలు, వచన కవితా సంపుటాలు, అనేక వ్యాసాంగాల ద్వారా గత 50 సంవత్సరాలుగా తెలుగు భాషకు చేస్తున్న సేవ గురించి తెలుసుకుని, అటువంటి గొప్ప వ్యక్తుల సమక్షంలో మాట్లాడగలగటం, వారి ఉపన్యాస సభకు అతిథిగా ఆహ్వానించబడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఆస్ట్రేలియా అవధానిగా కీర్తి గడిస్తున్న శ్రీ తటవర్తి కళ్యాణ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడే తెలుగు పద్య రచన శిక్షణా తరగతులకు మరియు ఇతర కార్యక్రమాలకు శ్రీ చింతలపాటి వారి అపార అనుభవం తోడ్పడటం నిజంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోని ఔత్సాహిక రచయితలకు వరప్రదాయకం. ఈ కార్యక్రమానికి వెన్నుదన్నగా నిలిచిన శ్రీ మల్లికేశ్వరరావు గారికి, శ్రీ కళ్యాణ చక్రవర్తి గారికి మరియు ఇతర సాహితీ అభిమానులకు శుభాభివందనలతో, ముందుగా యాక్చువల్లీ నేను ఒక 2 పద్యాలు మన చరిత్రలో పాడదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు గురువు గారి గురించి, కవితా సొబగు గురించి మనం మాట్లాడుకోవటం, చెప్పటం జరిగింది కాబట్టి, మా గురువు గారి రచన, బాలమురళీ కృష్ణ గారి రచన అమ్మ ఆనందదాయిని అనే వర్ణం పాడదామని అనుకుంటున్నాను.
అమ్మ ఆనందదాయిని అకార ఉకార మకార రూపిణివమ్మ ఆనందదాయిని అకార ఉకార మకార రూపిణివమ్మ నిను నౌమి బాలమురళి గానము చేసిదన్యుడనైతిని అమ్మ నిను నౌమి బాలమురళి గానము చేసిదన్యుడనైతిని నీ సగమ గమ ప మ ప ని స స స ని ప ని 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 ప మ ప ప ప మ గ మ మ మ గ స స స ని ప ని ని ప మ ప ప మ గ మ మ గ స స ని ప మ ప మ గ మ గ స ని నిర్వికార నిరామయ మూర్తి తరణి శత కిరణ సుషమమయ ముగనిలిచ హృది సకలమునవరస భరితము నిరతము నిరవధిక సుఖములనుభవమిమ్మ ఆనందదాయిని అకార ఉకార మకార రూపిణివమ్మ నిను నమ్మి బాలమురళి గానము చేసిదన్యుడనైతిని నీ సగమ గమ పమ పని స స స ని పని ని ని పమ ప ప పమ గ మ మ మ గ స స స ని పని ని పమ ప పమ గ మ మ గ స ని పని పమ పమ గ మ గ స ని నిర్వికార నిరామయ మూర్తి తరణి శత కిరణ సుషమమయ ముగనిలిచ హృది సకలమునవరస భరితము నిరతం నిరవధిక సుఖములనుభవమిమ్మ ఆనందదాయిని శివే 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 వేవేల వరాలర శివే మొరాలిచు శివే 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 వేవేల వరాలర శివే మొరాలిచు సగమ ప ని సగ సని పమగ శివే 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 వేవేల వరాలర శివే మొరాలిచు సదాన తానదామృతం సత్సగీతం శివే 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 వేవేల వరాలర శివే మొరాలిచు పమగ స పమగ ని పమ మగ స ని మగ స పమగ స శివే 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 వేవేల వరాలర శివే మొరాలిచు సామగ స పామగ నీ మ పని సామగ స మగ స ని పమగ శివే 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 వేవేల వరాలర శివే మొరాలించు ఏది నిజం వెయ్యద సత్యమని తెల్పద ప్రార్థితును నే తెలియ శివే 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 వేవేల వరాలర శివే మొరాలించు పమగ స పమగ ని పమ మగ స ని మగ స పమగ స శివే 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 వేవేల వరాలర శివే మొరాలించు ఇన బింబ సమాన ముఖ బింబ కదంబ నికురుంబ మదంబ ఉమ సాంబ శివే 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 వేవేల వరాలర శివే మొరాలించు సగ స ని సగమ పని సగ స ని పమ ని పమగ పమగ సగ సగ స ని సగమ పని స ని సగమ పని స ని సగమ పని సగ స ని సగమ గమ గమ గమ
సని పమగ మగ సని పమగ గ సని పమగ సని పమగ సగ సని పమగ సగ సగ సని పమగ శివే 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 వే వేల వరాల రాశివే మొరాలిచు అంతర్యాగమున నిను గొలిచి పురాకృత కలంబుల విముక్తునిగ నేనైతి సకల శుభగుణ వినుత మునిగణ వరగుణ త్రిగుణాతీత విరిహరి గణపతి శరవణ భవ సుఖ సనక అసుర సురగణ రతిపతి సురపతి వినుత శివే నిరతిశయ శివే శివే పరమ పర శివే 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 వే వేల వరాల రాశివే మొరాలిచు శివే 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 ఏ ఏ తర్వాత ఈ రోజు కార్యక్రమానికి లక్ష్మి గారి ఆంటీ ఉషా గారి అమ్మగారు రావటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఆవిడ ఒక శతకం రాశారండి. అందరికీ మరి తెలుసో తెలీదో, లలిత సహస్రనామం బేస్తో ఆవిడ ఒక శతకం రాశారు. అది కూడా మీరందరూ చక్కగా చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనసా శిరస నమస్కరిస్తున్నాను పెద్దలందరికీ. చాలా సంతోషం అండి. మీరు అంటే నేను ఏం చెప్పాలో నాకు తెలియటం లేదు, కానీ మా అదృష్టం మళ్ళీ మీ గొంతు నుంచి ఇటువంటి మంచి కీర్తనలు అంటారు. అంటే నాకున్న సంగీత జ్ఞానం మీకు ఎంతో తెలుసు కాబట్టి మరి అవన్నీ వినిపించారు మాకు. మీరు రావడం కూడా చాలా మా అదృష్టం. అయ్యా గురువు గారు, మరి అమృతం వర్షింపజేశారు పద్మ గారు ఈ రోజు. కరెక్ట్, అమృత వర్షిని. అయ్యా చింతలపాటి వారు. నాకు మాట రావట్లేదండి. ఎందుకంటే ఆ తల్లి నిజంగా మేము అక్షరోపాసన చేస్తున్నాం, నాదోపాసన మర్చిపోతున్నాం. ఆ నాదోపాసనను పూరించుకోరా అని ఆ తల్లి చెప్తున్నట్టు నాకు అనిపించింది. నిజంగా మిమ్మల్ని పొగడడానికి చెప్పడం లేదు. వాస్తవ విషయం ఏంటంటే, కొన్నాళ్ళుగా బహుశా 2 వారాల క్రితం అనుకుంటా మా రావు గారు మేగడ రామలింగ స్వామి గారిని పరిచయం చేశారు. వారు సంగీతం రాగాలాపంలో సుప్రసిద్ధులు. అప్పటి వరకు నేను ఈ 50-60 ఏళ్ల నుంచి కూడా తెలుగు పద్యం చదవడంలో నాకేదో ఒక అగమ్యగోచరమైనటువంటి పథం దారి అలవాటైంది. ఆ దారిని పడిపోతున్నానే తప్ప పక్కలకు చూసుకోలేదు, వెనక్కి చూసుకోలేదు. ఆ పరిస్థితుల్లో మేగడ రామలింగ స్వామి గారిని పరిచయం చేసినప్పుడు నేను సరస్వతి స్వరూపాన్ని సంపూర్ణంగా ఆవాహన చేసుకోలేదు, ఇక్కడ లోపం ఉన్నది అనిపించి ఎలా భర్తీ చేసుకుంటానని అప్పటి నుంచి కూడా రాత్రింబవళ్ళు ధ్యానం చేస్తున్నాను. వారికి కూడా కాంటాక్ట్ చేశాను. వారు ఏమన్నారంటే, ఇప్పుడు నేనేం చేసినా కూడా 70 ఏళ్ల వయసులో ఇంకా నేను ఏం నేర్చుకోగలుగుతాను, ఏం పట్టుకోగలుగుతాను, ప్రతి వారిని అడుగుతున్నాను, జిజ్ఞాసునయ్యి ఎలా ఈ లోపాన్ని ఎలా భర్తీ చేసుకుంటాను అని అడుగుతున్నాను. ఎవరికి తోచింది వారు చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏదో రాగాలాపన చేశానని మీరు అనుకుంటున్నారేమో, కానీ నాకు అలా అనిపించలా. నాకు మీ స్వరంలో, మీ స్వరూపంలో నా వెనకాలన్న ఆ తల్లే కనిపించింది. ఆవిడ అదిగో ఇట్లా ఉంటుంది. నిజంగా ఆ తన్మయత్వంతో మీరు ఆ ఆలాపన చేస్తున్నప్పుడు మీ మనసు ఎక్కడికి వెళుతుంది? నాకు అలవాటు ఏమిటంటే, చిన్నప్పటి నుంచి కూడా ఏదన్నా ఒక భావాన్ని మనసులో పెట్టుకుని దానికి అక్షర రూపం ఇచ్చే వరకు కూడా ఒక ప్రసవ వేదన. అది అనుకున్న ప్రకారంగా ఆ భావం ఆ అక్షరాల్లో, ఆ ఛందస్సులో ఒదిగి రావాలి. ఒక్కొక్కప్పుడు రాకపోతే దిక్కులేదు. ఆ తల్లినే ప్రార్థించుకుని, ఏమ్మా ఏమిటి ఇట్లా చేస్తే ఎట్టా? నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాల్లో ఇన్ని వేల పద్యాల్లో కొన్ని వింత ఛందస్సుల జోలికి పోయినప్పుడు, అది నాకు వశం కానప్పుడు ఆ అమ్మాయి నాకు వశం చేసింది. ఆనందపడ్డాను. ఆవిడ మీదే చెప్పాను అవన్నీ. అటువంటి అనుభూతిని ఈవేళ మీరు కలిగించారు. రావు గారు చెప్పినప్పుడు పద్మ గారు అంటే
ఓ సంగీత కళాకారిణి, ఆవిడ ఏదో పాడతారు అనుకున్నాను. కానీ ఏం పాడతారో ఏమిటో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మీరేదో పాడారని కూడా నేను అనుకోను. నాకు ఒక స్ఫూర్తినిచ్చారు, ఒక ఒక దృష్టినిచ్చారు, ఒక అనుభూతినిచ్చారు. అది ఆ అమ్మవారి రూపకంగా నాకే కాదు, అందరికీ కూడా అలాగే జరిగిందని నేను అనుకుంటున్నాను. అది ఆ పూర్వజన్మ సంస్కార ఫలితం లేకపోతే రాదు. ఇలాంటి కళలు, ఇలాంటి విద్యలు కేవలం నేర్చుకుంటే, సాధన చేస్తే వచ్చేవి కాదు. ఇవి అనుభూతి కళలు. ఈ అనుభూతి గత జన్మ సంస్కారం నుంచి తెచ్చుకున్నటువంటి ఆ సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని చెప్తున్నామే, అలాంటి వాటిల్లో కొంత సంచితం సంపాదించుకుని తెచ్చుకున్నారు మీతో పాటు. అక్కడ పరిణతి పొందుతున్నారు, ఆ అమ్మ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అదే మాకు ఆనందం. ఎందుకంటే ఒక హంస ముందు వెళ్తోంది అంటే ఆ హంసను చూసి ఆనందపడి ఆ హంసతో పాటు మనం కూడా వెళ్ళిపోదాం. సోహం హంస, సోహం సోహం సోహం, ఆ సోహం సహా అహం, మీవే నేను, ఆ తల్లే నేను అని అటువంటి అనుభూతికి ఇవ్వాల. మీ గురువులేమో ఇప్పుడు అన్నవరపు రామస్వామి గారు అంటే, నేను కృష్ణా తీరంలో శ్రీకాకుళం గ్రామంలో ఉన్నప్పుడు అక్కడ గురువులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారికి, అన్నవరపు రామస్వామి గారికి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా సంగీత గురువులు ఆ ఊరి వారే, శ్రీకాకుళం వారే. వారి జయంతి ఉత్సవాలు అవన్నీ చేసేప్పుడు రామస్వామి గారు వచ్చేవారు. ఒకసారి వచ్చి వైలిన్ వాయిస్తుంటే నేను తట్టుకోలేక, అసలు వారు పూర్తి చేసే లేదో కానీ వారి మీద మైక్ లాక్కుని పద్యాలు చెప్పడం మొదలుపెట్టాను. అసలు ఆలింగనం చేసుకుని ఆయన, ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు, నా కచేరీ పూర్తి కాకుండా ఏమిటరా ఈ పద్యాలు అని చెప్పిన ఆయన పరవశించిపోయారు. అప్పుడే ఒక కుర్రవాడు ఎవరో కూడా సంగీత కళలో పైకి వస్తున్నాడు, అతను ఇప్పుడు కూడా బాగా పాడుతున్నాడు. ఆయన ఇప్పటికీ గుర్తుపెట్టుకుని 25 ఏళ్ల క్రితం శ్రీకాకుళంలో మనం ఇట్లా చేసాం అంటే నాకు స్పందన కలిగితే ఆ కవితా విషయం ఆగదు. నేను కవిత్వం నేర్చుకున్నది కాదు, మన ఆయన నుంచి నాకు అట్లా వచ్చింది. నా జీవితాంతం ఇట్లా వెళ్ళిపోతుంది, నాకు అదే తృప్తి. ఇంకా నాకేం అక్కర్లేదు. ఆ అమ్మ నా చేత ఇలా పలికించుకుంటూ వెళ్ళిపోతే చాలు. మధ్య మధ్యలో మీ బోటి వాళ్ళని చూసి కొంచెం ఇంకేమన్నా కొమ్ములు, పొల్లులు, దీర్ఘాలు కావాలంటే పెట్టుకుంటాను. మొత్తం మీద ఈరోజు కార్యక్రమం సమయాన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకోవటం లేదు. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పాలో కూడా నేను ఆలోచించట్లేదు. చెప్పేదంతా ఆవిడే చూసుకుంటుంది, నాకెందుకు. నేనేం చెప్తాను, సామాన్య మానవుడిని. ఇట్లాంటి అనుభవాలు నాకు చాలా జరిగినాయి. అహంకార పరాభవాలు కూడా జరిగినాయి. శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామివారి గురించి ఏదో చెప్పాలన్నప్పుడు నా బుర్ర మొత్తం పీకేశాడు, తర్వాత ఆయనే ఇచ్చాడు. ఇట్లాంటివి చాలా జరిగాయి. కాబట్టి ఈరోజు మీ దర్శనం, మీ కీర్తనం, ఇదంతా కూడా అద్భుతమైనటువంటి మధురానుభూతి. జీవితంలో ఒక అపురూపమైనటువంటి సన్నివేశం. ఎప్పటికైనా రావు గారు, మరి మీరు కార్యక్రమాలు చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళని వాళ్ళ చేత జనానికి సన్నిహితంగా, సమీపంగా తీసుకొచ్చి వారి చేత ఇటువంటి కార్యక్రమాలు ఇప్పిస్తూ ఉండండి. జనం తరించిపోతారు. మనం ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తాం, కానీ విలువ కర్ణాటక సంగీతానికి, సాహిత్యానికి అటువంటి కృషి మీరు చేస్తున్నందుకు ముందుగా ఆ అమ్మవారికి మీరు ఏ రకం చుట్టమో, మేనల్లుడో, బావమరిదో, ఎవరో మీరు, నేను చాలాసార్లు మిమ్మల్ని పరిశీలించి ఏ కోణంలో చూసినా కూడా మీ దగ్గర ఇంత మచ్చ నాకు కనిపించలే. ఒక్కొక్కప్పుడు ఏదన్నా మిమ్మల్ని పెద్దవాడిగా నేను 1-2 అన్నా కూడా చనువు చొప్పునే. ఎందుకంటే ఆ కార్యక్రమాలు అంత విశిష్టంగా చేస్తున్నారు. ఈ రోజు ఆ అమ్మవారిని పిలవటంలో ప్రతి సందర్భంలో, అప్పుడు మేగడ వారిని తీసుకురావటం, ఇప్పుడు వీరిని తీసుకురావటం, అప్పుడు బుద్ధప్రసాద్ గారిని తీసుకురావటం, చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. 7 గంటల సమయం అయింది. నేను ఇక్కడతో ఆపుతున్నాను. నమస్కారం. తప్పకుండా. చాలా సంతోషం పద్మ గారు, మీరు రావటం. అదే ఆ సరస్వతీ దేవే మాకు ఈ సభ ప్రాంగణాన్ని అలంకరించినట్టు మాకు అనిపిస్తుంది. మళ్ళీ మాకు ఎప్పుడైనా అవకాశం దొరికితే తప్పకుండా మీరు వచ్చి మరోసారి మీరు ఈ కార్యక్రమాలని, మా కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తున్నాం. చాలా సంతోషం. మరి
ఈరోజు కార్యక్రమం అంటే ఈ పంచకావ్య సౌరభాల్లో రెండు కావ్యాలు ఇప్పటి వరకు శృంగార నైషధం వత్సరిత్ర అయిపోయాయి. ఒక్కొక్కటి 3 వారాలు చెప్పడం జరిగింది. ఇది ఈ రోజు మను చరిత్ర అండి. మను చరిత్ర చాలా మందికి ఏదో ఒక రకంగా పరిచయం. ఎందుకంటే అందులో ఉన్నటువంటి పద్యాలు అలసాని పెద్దన రాసినటువంటి మను చరిత్ర, అందులో ఉన్న పద్యాలు ఏదో ఒక సమయంలో వినటం కానీ, వరూధిని ప్రవరుల కథలు వినటం కానీ మీరు చేసే ఉంటారు. మరి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరి చింతలపాటి వారిని మొదలు పెట్టమని అడుగుతున్నాను. అయ్యా, వేదిక మీదే. నమస్కారం అండి. సరిగ్గా నాకు సరైనటువంటి సమయంలో నాకు వేదిక అప్పచెప్తున్నారు. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, సందర్భాన్ని సమీకరించుకుని, ఆ అమ్మవారి అనుగ్రహం చేత మొట్టమొదటిగా మళ్ళీ ఇంకో కావ్యంలోకి వెడుతున్నాం కాబట్టి అల్లసాని పెద్దన గారు చెప్పినటువంటి పద్యంతోటే ఈ ప్రవచనాన్ని ప్రారంభం చేసుకుందాం. అంకము చేరి శైల తనయాస్తన దుగ్ధములాను వేళ, అంకము చేరి శైల తనయాస్తన దుగ్ధములాను వేళ, బాల్యంక విచేష్టన్ తొండమున అవ్వలిచన్ కబళింపమోయి, ఆవంక కుచంబుగానక అహివల్లభహారముగాంచి వే మృణాళంకుర శంకనంటెడి గజాస్యుని గొల్సు అభీష్ట సిద్ధికై. పరంపరగా కావ్యంలో ప్రారంభంలో పెద్దన గారు పద్య సౌరభాన్ని నింపుకుంటూ వెళుతూ గణేశ్వరుని గురించి, గజాస్యుని గురించి చెప్పిన పద్యం ఇది. దీని వివరణకు మళ్ళీ వస్తాను. ప్రారంభం కాబట్టి ఆయనకు నమస్కారం పెట్టుకుని, ఆయన ఆశీస్సులు తీసుకుని ఈ మహాకావ్యంలోకి వెళదామని ఈ పద్యం చెప్పాను. దీని అర్థభావాలు మళ్ళీ చెప్తాను, ముందు సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. అలాగే ఆయన తర్వాత పలుకులమ్మ చేర్చుక్కగా నిడ్డ చిన్ని జాబిల్లిచే, చేర్చుక్కగా నిడ్డ చిన్ని జాబిల్లిచే, సింధూర తిలకమ్ము చెమ్మగిల్లా, అవతంస కుసుమంబునందున్న ఎలదేటి రతి, అవతంస కుసుమంబునందున్న ఎలదేటి రుతి, కించిదంచిత శృతుల నీనా, ఘనమైన రారాపుతనుదోయి రాపిడి, తుంబి ఫలంబు తుందుడుకు చంద, తరుణంగుళిఛాయదంతపు సరికట్టులు ఇంగిలీకపు వింత రంగులీన, ఉపనిషత్తులు బోటులై ఓలగింప, పుండరీకాసనమున కూర్చుండి మదికి ఇంచు వేడుక వీణ వాయించు చెలువా, నలువరాణి మదాత్మలో వెలయుగాక. ఆ అమ్మ సరస్వతిని గురించి పెద్దన గారు చెప్పిన శేషపద్యం ఇది. ప్రారంభంలో స్తుతిపూర్వకం కోసం ఈ పద్యం ఇప్పుడు చెప్పడం జరిగింది. దీనికి కూడా మళ్ళీ ముందు అర్థభావాలు వివరిస్తాను. ఇక మనం కావ్యంలోకి వెళ్లే ముందు కావ్య విశేషాల గురించి చెప్పుకోవడంలో ఒకసారి ఏమైందంటే, ముద్దుగా గండపెండి ఎర్రమున్గొనుడంచు, ముద్దుగా గండపెండి ఎర్రమున్గొనుడంచు బహూకరింపగా, ఒద్దిక నా కొసంగుమని, ఒద్దిక నా కొసంగుమని ఒక్కరు కోరగలేరు, ఒక్కరు కోరగలేరు లేరుకో. చూడండి, ముద్దుగా గండపిండి ఎర్రమున్గునుడంచు, అయ్యా నేను ముద్దు ముద్దుగా గండపిండేరం ఇస్తానయ్యా, మహాకవి ఎవరన్నా గనక ఉన్నట్టయితే, బహూకరింపగా వచ్చాను, ఒద్దిక నాకు సంగుమని ఈ గండపిండేరాన్ని నాకు ఇవ్వయ్యా అని ఒక్కరు కోరగలేరు. ఏ ఒక్కళ్ళు ముందుకొచ్చా నాకివ్వయ్యా నేను మహాకవిని అని అడిగేవాళ్ళు ఎవరు లేరా? లేరుకో, లేరా ఇక్కడ ఎవరు అని కృష్ణదేవరాయలు వారు బంగారు పళ్ళెంలో
కవి గండపెండేరాన్ని పెట్టి సంస్కృత ఆంధ్ర భాషల్లో సమానంగా కవిత్వం చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు వచ్చి ఈ గండపెండేరాన్ని తీసుకోవాలి అని సభలో ప్రకటించారు. అంతటి సామర్థ్యం ఒకవేళ ఉంటే ఉండొచ్చు, కానీ ధైర్యం ఉండాలిగా ముందు. అయ్యా నేను చెప్తాను, సంస్కృతంలోనూ తెలుగులోనూ సాటి లేని విధంగా నేను కవిత్వం చెప్పగలను అని చెప్పగలిగినటువంటి ధైర్యం ఆనాడు మరి సభలో ఎంతమందికి ఉంది? సభ్యులందరూ కూడా మౌనంగా ఉండిపోయారు. అప్పుడు పెద్దన గారు లేచాడు. లేచి, పెద్దనబోలు పండితులు పృథ్విని లేరని నీవెరుంగవే, పెద్దనబోలు పండితులు పృథ్విని లేరని నీవెరుంగవే, పెద్దనకీదలంచెనను పేరిమి నాకిడు కృష్ణరండ్రుపా అన్నాడు. పెద్దన లాంటి పండితులు ఈ లోకంలోనే ఎవరూ లేరు అనే సంగతి ఓ కృష్ణరాయనృపా నీకు తెలీదా? ఒకవేళ నువ్వు పెద్దనికి ఇవ్వాలి అనుకుంటే పెద్దనకి ఇదలంచినను పేరిమి నాకిడు కృష్ణరండ్రుపా. నేనయ్యా పెద్దన్ని, పెద్దవాణ్ణి, కవిత్వం చెప్పడంలో సమర్థుణ్ణి. నేను ఇక్కడ ఉండగా ఇంకా ఎవరూ లేరా అని అడుగుతావేంటి? నేనున్నా, నా సంగతి తెలీదా నీకు? పెద్దనకి ఈదలంచినను పేరిమి నాకిడు కృష్ణరండ్రుపా అన్నాడు. ఆ గండపెండేరా నాకు తోడగండి అన్నాడు. అక్కడితో ఆగల. సాధారణంగా మనం చందో నిబంధనల ప్రకారం ఓ పద్యం రాసామంటే దానికి 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాలు ఇతిప్రాసాలు అన్ని చూసుకుని, గణాలన్నీ చూసుకుని 4 పాదాలు చెప్పి ఓ పద్యం చెప్తాం అనుకుంటాం. కానీ ఆవేశం కలిగినప్పుడు ఒక మాలికగా వెళ్ళిపోతారు, వరుసగా వెళ్ళిపోతారు. ఎన్ని పాదాలు చెప్తారో తెలియదు. పూత మెరుంగులున్ పసరు పూప బెడంగులు చూపెనట్టి వాకైతలు జగ్గు నిగ్గు నెనగావలె గమ్మున గమ్మనన్ వలెన్ రాతిరియన్ పవల్ మరపురాని హొయల్ చెలియారదంపు నిద్దాతరి తీపులన్ బలెను తారసెలంబలే లోదలంచినన్ బాటిగా గైకొనన్ బలెను పైదలి కుత్తుకలోని పల్లటి కూతలనన్వలెన్ సొగసు కోర్కులు రావలే ఆలకించినన్ అంటూ ఒక్క తిప్పుకోకుండా ఉత్పలమాల మాలికను ఆశువుగా చెప్పాడు. ఆయనేమి పెన్ను పేపర్ తీసుకోలేదు, కలం కాగితం తీసుకోలేదు. ఆశువుగా అనర్గళంగా యతిప్రాసలు చూసుకోలేదు, గణాలు లెక్క పెట్టుకోలేదు. అప్పటికప్పుడు అనర్గళంగా చెప్పేశాడు. అద్భుతమైనటువంటి పద్యం ఇది తెలుగు సాహిత్యంలో. ఆ పూత మెరుంగులు అనేటువంటి, పూత మెరుంగులున్ పసరు పూప బెడంగులు చూపినట్టివా కైతలు. కొంతమంది కవిత్వం చెబుతారు. అవి ఎట్లా ఉంటాయంటే పై పైన ఏదో పూత పూసినట్టుగా, పద్యంలో సొగసు ఉండదు, అర్థం సందర్భం ఏముండదు, పై పూతలు పూసినట్టుగా ఉంటుంది. పసరు పూపల్లాగా ఉంటాయి, పక్వానికి రావు, సరైన పండిన ఫలచనలాగా ఉండదు, రసవత్తరంగా ఉండవు. ఆ కైతలు జగ్గు నిగ్గు నెనగావలె గమ్మున గమ్మనన్ వలెన్. పద్యాలు ఎలా ఉండాలి? రసవత్రంగా ఉండాలి అంటూ కవిత్వాన్ని గురించి అద్భుతమైనటువంటి పద్ధతిలో, ఇంకా ఎట్లా ఉండాలి సార్? పైదలి కుత్తుకలోని పల్లటి కూతలనన్ వలెన్. చక్కగా పాడగలిగినట్టు పద్మగారు వచ్చి చక్కని రాగాలాపన చేశారు. అట్లా ఆవిడ గొంతులో ఉండేటువంటి స్వరాలాపన అది ఎంత అద్భుతంగా ఉంటుంది. అటువంటి రాగాలాపనలాగా ఉండాలి ఆ పద్యం అంటే. స్వరయుక్తంగా ఉండాలి, రసవత్తరంగా ఉండాలి. సొగసు కోర్కులు రావలే ఆలకించినన్. మనం వినాలంటే అద్భుతంగా చెవి కోసుకుని అబ్బా ఇంకా బాగుంది, ఇంకా మళ్ళీ చెప్పు ఇంకా చెప్పు అనేటట్టుగా ఉండాలి అని ఈ పద్యం చెప్పేటప్పటికి రాయలు గారు ఆ గండపెండారాన్ని తీసుకొచ్చి పెద్దన గారి కాలికి తొడిగారు. అట్లా పెద్దన గారు అంత అప్రయత్నంగా, సులువుగా, ఆశువుగా కవిత్వం చెప్పగలిగినటువంటి సమర్థం. పైగా ఆయన పద్యంలో మనం నెమ్మదిగా కనుక పరిశీలన చేసినట్లయితే తెలుగు బిడ్డలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం, ఇవాళ మనకి వెనకాల ఏమీ లేని వాళ్ళం అనేటువంటి ఒక భావ సంపద లేనటువంటి వాళ్ళు అభావ భావనతో ఎలా ముందుకు పోతున్నారో అట్లా పోతున్నారు యువకులు. గమనించుకోండి, ఎంత సుభిక్షమైనటువంటి సాహితీ సంపద మనకున్నదో వెనక్కి తిరిగి చూసుకోండి. ఒక్క పద్యం చదవండి, పెద్దన గారి పద్యం ఒక్కటి చదవండి, ఎంత రసవత్తరంగా ఉంటుందో మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.
ఆహా, నా సాహిత్యంలో, నా తెలుగులో ఇంత చక్కని పద్యం ఉందా అనిపిస్తుంది. అయితే పెద్దన్న గారు పద్యం చెప్పాడు కదా అని ఎప్పుడు పడితే అప్పుడు చెప్పమంటే చెప్పేస్తాడా? ఏమయ్యా నువ్వు ఆశువుగా పద్యం చెప్పగలవు కదా, ఏదే నాకు ఇప్పుడు ఏదో అనిపించింది, నా మీద ఓ పద్యం చెప్పు అంటే అంత సులువుగా చెప్పేవాడు కూడా కాదు. రాయల వారు ఒకసారి అడిగట, నువ్వు ఆశువుగా పద్యాలు చెబుతావు కదయ్యా, ఏది నా మీద ఓ పద్యం చెప్పు, నాకు నీ పద్యం వినాలనుంది అన్నట్ట. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఎంత రాజైతే మాత్రం నువ్వు అడిగినప్పుడల్లా చెప్పేస్తావు అనుకున్నావే, నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిగా తెచ్చి ఇచ్చు కప్పుర విడము, ఆత్మకింపైన భోజనము ఉయ్యల మంచము, ఒప్పు తప్పరయు రసజ్ఞులు ఊహ తెలియంగలలేఖ పాఠకొత్తముల్ దొరికినగాక ఊరక కృతుల్ రచయింపు మనంగ శిక్ష్యమే. ఏమయ్యా నువ్వు ఎంత రాజు అయితే మాత్రం ఓ పద్యం చెప్పవయ్యా అనగానే చెప్పేస్తారనుకున్నావా? పద్యం చెప్పాలంటే ఏం కావాలి, ఎటువంటి పరిస్థితులు ఉండాలి? వాళ్ళు సినిమా పాటలు రాస్తున్నారు, ఓ పాట రాయమంటే ఆ కవి గారు ఎన్ని కోరుకుంటాడు, ఎటువంటి అనుకూలమైన పరిస్థితులు కోరుకుంటాడు, ఉండాలి అవన్నీ కూడా. ఆ రసభావనలు ఉప్పొంగాలంటే అనుకూలమైన పరిస్థితులు ఉండాలి. నిరుపహతి స్థలం, ఆయన ఆ పద్యం చెప్పేటప్పుడు ఆయన మధ్యలో ఏ రకంగా కూడా ఆయన ఏకాగ్రతని భంగపరచకూడదు. మనం అవధానాలు చూస్తూ ఉంటాం. అవధాని గారు, అవధానము అంటే శ్రద్ధగా చేసేటువంటిది, ఏకాగ్రతగా చేసేటువంటిది. అవధానము శ్రద్ధగా ఏకాగ్రంగా ఆ అంశం మీద దృష్టి పెట్టి చెప్పేటువంటి విద్య. ఆయన ఎనమండుగును కూర్చోబెట్టి అవధానం చేస్తూ ఉంటాడు. 8 అంశాల గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. మధ్యలో అప్రస్తుత ప్రసంగం చేసేవాడు కొంటి వేషాలతో ఆయన ఏదో ప్రశ్న అడుగుతాడు. ఈయన ఏకాగ్రతను భంగపరచాలి. అట్లా భంగపరిస్తే ఆయన ఎట్ట చెప్పగలుగుతాడు, ఎలా ముందుకెడతాడు? వెళ్ళలేడు. వెళ్లకుండా చేయడానికి ఒక పరీక్ష. అట్లా ఆయన్ని ఆటంకపరచడానికి. అలా ఉండకూడదు. పద్యం చెప్పాలంటే అందుకనే అవధానాల్లో మంచి మంచి పద్యాలు రావండి అంటారు. మంచి పద్యాలు చెప్పలేరు చాలా మంది. ఎందుకంటే అక్కడ ఆలోచించుకునేంత అవకాశం లేదు. ఈ లోపల ఎవరో ఒకళ్ళు అడ్డం పడతారు. మంచి పద్యం చెబుదామని ఆలోచించుకునే అవకాశం ఇవ్వరు. మరి ఇవ్వనప్పుడు ఎట చెప్తాడు ఈయన? అయినా చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. అవకాశం ఇవ్వకపోయినా కూడా ఉన్నదాంట్లోనే అవకాశాన్ని లాక్కుని గొప్ప గొప్ప పద్యాలను చెప్పేటువంటి సమర్థులు మనకున్నారు. అందుకని పెద్దన గారు ఏం చెప్పాడు, నిరుపహతి స్థలంబు, ఎక్కడ కూడా ఆటంకపరిచేటువంటి ప్రదేశం ఉండకూడదు. ఆయన ఏకాగ్రతగా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని రాసుకునే పరిస్థితి ఉండాలి. అలాగే రమణీ ప్రియదూతిగా తెచ్చి ఇచ్చు కప్పుర విడము, ఆయన ఏం కోరుకున్నాడో చూడండి. ఎలా ఉండాలి? ఒక అందమైనటువంటి అమ్మాయి, కర్పూరం నిండినటువంటి తాంబూలం, కర్పూర తాంబూలం అది తీసుకొచ్చి, ఎందుకంటే ఆ అమ్మాయిని చూడగానే ఈయనకి మనసు ఆహ్లాదపడిపోతుంది. ఆ సౌందర్యవతిని చూడగానే ఆహా అనుకుంటాడు, సంతోషం కలుగుతుంది. శృంగారం రసరాజ్యం అన్నారు కదండి. బ్రహ్మకైన పుట్టు రెమ్మ దిగులు అని ఎవరికి అక్కర్లేదు చెప్పండి. సౌందర్యవతిని చూడాలని ఎవరు అనుకోరు. కాబట్టి అటువంటి అమ్మాయి గనక కర్పూరపు తాంబూలం తీసుకొస్తే ఆ తాంబూలం చూడగానే అక్కడ దృష్టి తాంబూలం మీద కాదు, ఆ పాప మీద. ఏదన్నా అనుకోండి, ఆయన కోరుకున్నాడు. అటువంటి రమణీ ప్రియదూతిగా తెచ్చి ఇచ్చు కప్పుర విడము, ఆత్మకింపైన భోజనం. మరి ఇంకేం కావాలి చెప్పండి? కడుపు నిండా చక్కగా ఇష్టమైనటువంటి మృష్టాన్నం తింటే కవిత్వం తన్నుకుంటూ వస్తుంది. ఆకలి గడుపుతో ఏమొస్తుందండి ఆకలి కవిత్వం? ఇవాళ రోజుల్లో చాలా మంది కేకలేస్తున్నారు. లేనిపోని దరిద్రపు దౌర్భాగ్యపు భ్రష్టాచారపు ఊహలన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు. ఎందుకని? ఆ లోకాన్ని ప్రతిబింబజేయాలి. అదే ఆత్రేయ గారు అంటాడు, కవిత్వం చేత గొడ్లపాకలోని కసువు ఊడిపించాలా అని. మరి ఆనాడు పెద్దన గారు చెప్పాడు, కడుపు నిండా భోజనం ఉంటే కమ్మని కవిత్వం చెప్తానయ్యా అన్నాడు. ఉయ్యల మంచము, చక్కగా ఉయ్యల మంచం మీద కూర్చుని ఊగుతూ ఆయన చెప్తాడు. ఒప్పు తప్పరయు రసజ్ఞులు. మనం రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకవేళ ఎవరన్నా చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే, ఏమయ్యా ఇలా చెప్పేమంటే ఆ శబ్దం అలా కాదు, కొంచెం మార్చుకో దాన్ని, అదే అపశబ్దం, దాన్ని సరిగా చేసుకో అని చెప్పినంటే, ఆ రోజుల్లో అప్పకవేని ఉండేవాడు 17వ శతాబ్దంలో. ఆయన అన్నవాడు, అపశబ్ద భయన్నాస్తి అప్పలాచార్య సన్నిధౌ అన్నాడు. అపశబ్ద భయన్నాస్తి అప్పలాచార్య సన్నిధౌ. అప్పలాచార్యులు ఎదురుగుండా అపశబ్దం అనేది లేదు. ఎందుకంటే నువ్వేం చెప్పినా ఆయన దాన్ని సుశబ్దంగా మార్చేస్తాడు.
అని ఆయన చెప్పాడు. వెంటనే మిగిలిన శేషాన్ని ఇంకోటి పూర్తి చేశాడు. ఈ సభాముఖంగా మనం చెప్పుకోకూడదు అయినా అపశబ్ద భయం నాస్తి అప్పలాచార్య సన్నిధౌ అనాచార భయం నాస్తి తిష్టన్ మూత్రస్య సన్నిధౌ అని ఇంకోటి చెప్పాడు. అనాచార భయం లేదు వీడికి, తిష్టన్ మూత్రస్య సన్నిధౌ. ఇట్లాంటివి పేరడీలు అలా అలా తెలుగు సాహిత్యంలో చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద ఏమిటంటే చక్కగా ఏది తప్పు ఏది ఒప్పు ఆ పరిజ్ఞానం ఉండాలి. ఇవాళ ఏం చేస్తున్నావు, తప్పు ఒప్పు ఏంటే నోటికి వచ్చి చెప్పేసేయి, తప్పన్న వాడిని పక్క తప్పించేయి, వడద్దు మనకి, తప్పు ఉప్పు పట్టుకుంటాడు వీడి దగ్గర రానివద్దు అని వాళ్ళు అనుకుంటున్నారు. భాష ఏమైపోతుంది మరి? తెలుసుకోవాలి ఏది తప్పు ఏది ఒప్పు. మనకి ఎంత సాహిత్యం ఉందంటే ఎక్కడ సెకటరేఫ రాయాలి, ఎక్కడ బండిరా రాయాలి, ఎక్కడ సాధురేఫ రాయాలి, ఎక్కడ అరసున్న పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, మరి ఏ శబ్దం ఎక్కడ సరళాక్షరం రాయాలి, ఎక్కడ పరుషం రాయాలి, ధృత ప్రకృతికం అంటే ఏమిటి, కళ అంటే ఏమిటి, ఎన్నున్నాయి తెలుగు భాషలో. మనం వదిలిపెట్టుకుంటుంటే ఒక్కొక్కటి అన్ని వదిలిపెట్టేసి చివరికి ఏం మిగులుతుంది మనకి? మన భాషకున్న సౌందర్యం ఏమిటి, లక్షణం ఏమిటి కావద్దు, మనం చూసుకోవద్దు. ఒప్పు తప్పరయ్యు రసజ్ఞులు. ఇప్పుడు కావాలని తప్పు పట్టుకుందామని కూర్చునేటువంటి వాళ్ళు కాదు, రసజ్ఞుడు, రసం తెలిసినటువంటి వాడు, ఏమయ్యా ఆ మాట కంటే ఎలాగను ఎంత బాగుంటుందో చూడు అని. అది పెద్దరికం. అలా చెప్పాలి. ఓ పదప్రయోగం చేసావు, పద్యం రాస్తున్నావు, శబ్దం ఉపయోగించావు, వెంటనే ఏమనుకుంటాం, రాసావు కానీ ఆ శబ్దం కంటే ఇంకో శబ్దం కనుక వాడు ఈ శబ్దం వాడు ఎంత బాగుంటుందో అన్నాడు అనుకో, ఈ శబ్దం బాగుంది, అది ఉపయోగిస్తాం. పద్యానికి అందం వస్తుంది, పద్యానికి పరిమళం ఒప్పుతుంది. అటువంటి వాళ్ళు కావాలి. ఒప్పు తప్పరయ్యు రసజ్ఞులు, అటువంటి రసజ్ఞులు కావాలి. కేవలం ఏదో తప్పట్టుకుని అల్లరి చేద్దాం అనేటువంటి వాళ్ళు కాదు. దానివల్ల ఉపయోగం లేదు, అల్లరి చేసినందువల్ల ఏం రాదు. భాషా సౌష్ఠవాన్ని పెంచేటువంటి పండితుడు కావాలి. ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్. పూర్వం ఎట్లా ఉండేదంటే, ఇప్పటికి మళ్ళీ మనం కూర్చుని మనమే రాసుకోవడం, ఆ బుర్రలో వచ్చింది అక్కడ రాసుకుంటూ ఉంటాం. అది కాదు. ఆ రోజుల్లో కవులు అలా కూర్చుని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ చెప్పిన దాన్ని విని ఆయన ఉద్దేశం ఏమిటో చూసుకుని అనుమానవంతులు, ఎందుకంటే ఆయన పలకరించకూడదు, పలకరిస్తే ఆయన ఆవేశం పోతుంది. ఏదో చెప్పాలనుకున్నాడు, ఆ చెప్పేదానికి మధ్యలో ఆటంకం కలుగుతుంది. అందుకని ఆయన అడగకూడదు. ఆ భావం ఏమిటో అర్థం చేసుకుని సరిగ్గా ఇక్కడే రాయ. ఒకసారి తిక్కన గారు భారతం రాస్తున్నాడు. ఆ రాసేటప్పుడు వర్ణన చేస్తున్నాడు ఆయన. అక్కడ ఏం శబ్దం చెప్పాలో ఆయనకి కొంచెం ఆలోచించుకుంటూ, ఆ రాసేవాడు గురునాథుడు, కుమ్మరి గురునాథుడు. ఆ గురునాథుడు రాస్తుంటే ఏం చెప్పాలో ఆయనకి సందేహం వచ్చి, ఏమి చెప్పుదును గురునాథ అన్నాడు. వాడు అది రాశాడు. ఏమి చెప్పుదును గురునాథ, గురునాథుడు అంటే కుమ్మరి గురునాథుడు వాడు. ఏమి చెప్పుదును గురునాథ అన్నాడు, వాడు అది రాశాడు. ఆ తర్వాత తిక్కన గారు ఏమి రాసేవరా అన్నాడు. ఏమి చెప్పుదును గురునాథ రాశానండి అన్నాడు. అది ఎట్లా మహాకవుల నోట వచ్చినటువంటి వాక్యం ఎంత శక్తివంతం అంటే, ఏమి చెప్పుదును అది ధృత ప్రకృతి నకారాంతం. దాని తర్వాత పరుషాక్షరం వచ్చి కురునాథ, కురునాథుడు ధృతరాష్ట్రుడు. సంజయుడు చెప్తున్నాడు అనమాట ధృతరాష్ట్రుడికి, ఏమి చెప్పుదు, ఆ యుద్ధము అంతా ఎట్లా ఉందో ఏమని చెప్పనయ్యా ఓ కురునాథ, ఏమని చెప్పమంటావు అన్నాడు. కానీ ఇక్కడ ఏమైంది, వీడు గురునాథ అని రాశాడు. ఏమి చెప్పుదున్ గురునాథ సంధి జరిగింది, సరళాదేశ సంధి జరిగి ఏమి చెప్పుదున్ గురునాథ సంధి సరిపోయింది. విడ తీసుకుంటే గురునాథ అర్థం వచ్చింది. ఏం చేయడింది అక్కడ? చూడండి ఎంత రసరమ్యంగా ఉందో. వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు రాసేటప్పుడు చెప్పేటప్పుడు ఆయన కూర్చొని చెప్తున్నాడు. మహాగణపతి కూర్చొని రాసి పెట్టాడు. రాసేటువంటి వాడు కూడా యోగ్యుడు ఉండాలి. నువ్వు ఓడి చేస్తే వాడు ఒకటి రాస్తే ఇది వెళ్ళిపోతుంది వైకుంఠానికి. అందుకని ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్, చక్కగా రాసేవాడు ఉండాలి, రాసిన దాన్ని చదివేటువంటి వాడు కూడా సమర్థుడిగా ఉండాలి. రామునితో కాపెవరుండు అంటే ఏమవుతుంది, దాన్ని ఎక్కడ ఆపాలో, ఎక్కడ విడగొట్టాలో, ఎక్కడ సంధి చేయాలో, ఆ శబ్దం ఏమిటో దాని అర్థం ఏమిటో తెలియకుండా చదువుకుంటే ఎట్లా, ఏమర్థం అవుతుంది? అటువంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండాలి. ఆ కవి ఊహ ఏమిటి, ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడు, దాన్ని బట్టి రాసేవాడు ఉండాలి, చదివేవాడు ఉండాలి. అటువంటి వాళ్ళు దొరకినగాక ఓరక కృతులు రచయింపు మనంగ శక్యమే. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు నేను చెప్తాను కానీ
ఏమీ లేకుండా రాయిపోయా చెప్పబోయా అంటే అది ఏమన్నా ఆషామాషి అనుకున్నావా, తమాషా అనుకున్నావా అన్నట్ట రాయిల వారంతటి వాడికి ఈ పద్యం చెప్పాడు పెద్దన గారు. అయితే రాయల వారి ఆస్థానంలో ఉన్న కవులందరిలోనూ పెద్దన గారు పెద్దవాడు కావటం చేత ఆయనకి ఆంధ్ర కవితా పితామహ అనే బిరుదునిచ్చాడు కృష్ణదేవరాయలు వారు. ఇక్కడ పెద్దన గారు మనుచరిత్ర రాయడమే కాకుండా దాంతో పాటు ఇంకో పుస్తకం కూడా హరికథాసారం అనేది కూడా రాసినట్టుగా చెప్తారు, కానీ ఇది ఇప్పుడు దొరకడం లేదు. మొత్తానికి ఈ మనుచరిత్ర కావ్యాన్ని గురించి మనకు చాలా తెలుసు, అందరికీ పరిచయంలో ఉన్నదే. కొత్త విషయాలు ఏమీ ఇందులో చెప్పేందుకు లేవు అని అనుకోకూడదు. కొత్త విషయాలు ఎప్పుడూ కూడా కొత్త దృష్టితో చూస్తే కొత్త విషయాలు దొరుకుతాయి. ఎందుకంటే ఆయన ఈ కావ్యానికి ఏం పేరు పెట్టాడు ఒకసారి చెప్పండి. మనుచరిత్ర అన్నాం, అంతేనా? పెద్దన గారు పెట్టిన పేరేమిటి? ఈయనకి స్వారోచిష మను సంభవము అను నామాంతరము గల మనుచరిత్ర అన్నాడు. స్వారోచిష మను సంభవము అను నామాంతరము గల, దీని ఇంకో పేరుంది. స్వారోచిష మను సంభవము పెద్ద పేరు, అను నామాంతరము గల మనుచరిత్ర అని చెప్పాడు. దీన్ని కృష్ణరాయల వారికే అంకితం ఇచ్చాడు. కృష్ణరాయలు మరణించిన తర్వాత కూడా పెద్దన గారు జీవించుకున్నాడు. 1540 ప్రాంతంలో ఈయన మరణించినట్టుగా చెప్తారు. 1460 నుంచి 1540 దాకా 80 ఏళ్ల పాటు ఈయన జీవించున్నాడు అంటారు. అయితే ఈ మనుచరిత్ర కథ మార్కండేయ పురాణంలో ఉంది. అందులో 150 పద్యాలతో ఉన్నటువంటి కథాభాగాన్ని స్వారోచిష మనువు జన్మ వృత్తాంతం అంతా కూడా అందులో చెప్పిన దాన్ని 800 పద్యాల వరకు పెంచి అలసాని పెద్దన మనుచరిత్ర కావ్యంగా రాశాడు. ఈయన కవిత్వం అంతా కూడా చెప్తారు. అల్లసాని వాని అల్లిక జిగిబిగి, బాగా జిగిబిగిగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాడు, ఎన్నో వర్ణనలు చేస్తాడు. అవన్నీ కూడా సుకుమారంగా, సుందరంగా, రసవత్తరంగా మళ్ళీ మళ్ళీ చదవాలి అనేటట్టుగా ఆబాల గోపాలము అందరికీ కూడా అర్థమైనా కాకపోయినా ముందు ఇది బాగుంది, మనం చదవాలి, నోట చదవాలి, నోట కంఠోపాఠం చేయాలి అనిపించేట్టుంటుంది. ఇందుట్లో వసు చరిత్రలో ఏ విధంగా అయితే చతుర్విధ కవితా శైలులు భట్టుమూర్తి గారు ప్రదర్శించాడో, ఆయన గురువు గారు పెద్దన గారు ఈయన కూడా అట్లా బంధ కవిత్వం, ఆశు కవిత్వం, చతుర కవిత్వం, రకరకాల విధానాల్లో ఇందులో పద్యాలు ఈయన మనకు చెప్పాడు. ప్రతి పద్యము కూడా తరువుకొస్తున్నట్టు, పారిపోతున్నట్టు, ఎక్కడో పరిగెత్తుతున్నట్టు కాదు. చాలా నిబ్బరంగా నిండు సెలయేరులాగా నిండుగా గలగల గలగల పారుతూ ప్రవహిస్తున్నటువంటి ప్రవాహంలాగా ఉంటుంది. ఎక్కడా అతుగుల బొంత అనిపించదు. ప్రతి పద్యంలో కూడా లోక జ్ఞానం. ఈయన ఏది ఓ సందర్భంలో చెబుతాడు ఏంటంటే, గుండ్రాడాచిన పెండ్లి ఆగునే కష్టముష్టింపచా అంటాడు. గుండ్రాయి దాచేస్తే పెళ్లి అయిపోతుందా? మనం అంటాం. పంచాంగం దాచేస్తే నక్షత్రాలు పోతాయా? కొన్ని సామెతలు. పంచాంగం దాచేస్తే నక్షత్రాలు పోతాయా? గుండ్రాయి దాచేస్తే పెళ్లి అయిపోతుందా? గుండ్రాయి అంటే సన్నికళ్ళు, పెళ్లిళ్ళలో ఆ సన్నికళ్ళు పాదం తొక్కిస్తారు కదా, ఆ రాయి దాచేస్తే పెళ్లి అయిపోతుందా? ఇట్లాంటివి లోక జ్ఞానం. మనం సాధారణంగా అనుకునేటువంటి మాటల్ని ఈ పద్యాల్లోకి తీసుకొచ్చి పెడతాడు. అద్భుతమైనటువంటి భాషా జ్ఞానం. ఈయన చేసిన కల్పన, ఆ కథ ఒకటి ఉంటుంది, చేసిన కల్పన అద్భుతమైనటువంటి చమత్కారం. సంస్కృతాంధ్ర భాషా పాండిత్యం చెప్పినట్టుగానే సంస్కృతాంధ్ర భాషా పాండిత్యం సుకుమారంగా ఆయన చెప్పాడు. నేను పెద్దన లాంటి కవి ఉండగా నువ్వేమిటి వెతుక్కుంటున్నావు, ఆ గండ పేరున నాకు ఇవ్వు అని చెప్పి అడిగాడే. దానికి నిదర్శనంగా మనుచరిత్ర కావ్యాన్ని ఆయన రాశాడు. తెలుగు నుడికారం, తెలుగు పలుకుబడి. ఇవాళ తెలుగు భాష ఇంత ప్రచారంలోకి వచ్చింది, ఇంత పండిన స్థితికి వచ్చింది అంటే అలాంటి మహాకవులు పండించబట్టి, వారు అటువంటి వ్యవసాయం చేయడం బట్టి ఈ రోజున మనం నోట బట్టి తెలుగు పలుకులు పలుకుతున్నాం. ఎక్కడికక్కడ ఓ అందగత్తె కులుకుతున్నట్టుగా మిసమిసలు కలిగినటువంటి సౌందర్యవంతురాలు ఎలా ఉంటుందో పెద్దన గారి పద్యాలు అలా ఉంటాయి. ఈయనకు ముందు మనం శ్రీనాథుడి శృంగార నైషధం చెప్పుకున్నాం. ఆ శృంగార నైషధంలో శీస పద్యాల నడక, ఆ పదబంధం, పదప్రయోగం అవన్నీ కూడా పెద్దన గారికి బాగా నచ్చాయి. ఈయన పద్యాలు కూడా అలాగే నడిపించుకున్నాడు. అలాగే వాణి నా రాణి అన్నాడు. పిల్లల మర్రి పినవేరన. వాణి నా రాణి,
శృంగార శాకుంతలం రాశాడు. అందులో పద్యాలు వర్ణనలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి తన ముందున్నటువంటి కవులు రాసిన వర్ణనలు చూసి మైమరిచిపోయి వాటి పోకడలను చాలా వరకు ఈయన తెచ్చుకున్నాడు. మనం చెప్పుకున్నాం వసు చరిత్ర గురించి. వసు చరిత్ర తర్వాత పిల్ల వసు చరిత్రలు తెలుగు సాహిత్యంలో చాలా వచ్చాయి. చాలా మంది రాశారు ఆ పోకడలు. అలాగే మను చరిత్ర తర్వాత పిల్ల మను చరిత్రలు చాలా మంది రాశారు. ఇప్పుడు మను చరిత్ర కథా విశేషం, దీనిలో ఉన్న ప్రత్యేకతలు 2 విషయాలు చెప్పుకున్నాం. స్వారోచిష మను సంభవము అను నామాంతరము గల మను చరిత్రము అని కావ్యం పేరు పెట్టాడు కదా. ఈ స్వారోచిషుడు అనే మనువు జన్మ ప్రకారం ఇందుట్లో చెప్పాడు. ఇప్పుడు ఒక విషయం మనం తెలుసుకోవాలి. మను చరిత్ర అంటున్నాం. మనువు అంటే ఎవరు? మానవ జాతికి మూల పురుషుడు మనువు. మనం అందరం మానవులం. ఎలా అయ్యాం? మనువు సంతతి వాడు మానవుండు భాగవతంలో చెప్తాడు. మనువు సంతతి వాడు మానవుండు. మానవులను ఎందుకన్నారు మనని? ఆ మనువు అనేవాడు ఉన్నాడు పూర్వం. ఆ మనువు వాడి సంతానం అట్ట వంశ విస్తారం జరిగి మనం అందరం మానవులుగా, మానవ జాతిగా, ఎంత విస్తృతమైనటువంటి జాతి ఇది చూడండి. ఇది ఒక విషయం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. కేవలం తెలుగు వాళ్ళు, లేదా భారతీయులు మటుకే మానవ శబ్దాన్ని వాడుతున్నారు, మనువు పేరు చెప్తున్నారు అనుకుంటే తప్పు, పొరపాటు, అజ్ఞానం, తెలియక. ప్రపంచవ్యాప్తంగా జర్మన్ మైథాలజీ ఉంది. ఆ జర్మన్లు తమ సంస్కృతి గురించి చెప్పుకునేటప్పుడు వాళ్ళలో టాసిటస్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు చెప్తాడు మనూస్, వాళ్ళకు ఒక పితామహుడు మనూస్, వాడు మానవ సమూహకర్త అని చెప్పుకున్నారు. మానవ జాతి అంతటిని సృష్టించిన వాడు మనూస్ అన్నారు. ఎవడో మనూసు? మనం చెప్పిన మనువు ఎవరు? వాడు చెప్పిన మనూస్ ఎవరు? నెమ్మదిగా ఆలోచించండి, కంగారు పడదు. మనం ఏదో మనువుని తీసుకొచ్చి చెబుతున్నాము, మను చరిత్ర చెబుతున్నాము అనుకోవడం కాదు. వాడు కూడా చెప్పాడు. అప్పుడు కదా మనం నమ్ముతాం. మనం చెప్పామంటే మన మీద మనకు నమ్మకం లేదు. వాడెవడో కూడా చెప్పాడంటే గట్టిగా నమ్ముతాం. అంతేకాదు, ఇంకోటి ఉంది. హవాయి ద్వీపంలో హవాయిన్ మైథాలజీ ఉంది. దాంట్లో నూయు అని ఒకడున్నాడు. వాడుట ఒక పెద్ద ఆర్చి కట్టించాడు. ఆ ప్రళయం వచ్చినప్పుడు జనం అంతా చనిపోయే పరిస్థితి వస్తే ఒక పెద్ద ఆర్చి కట్టి జగత్ ప్రళయం నుంచి మానవ జాతిని కాపాడాడు. అప్పుడు మానవ జాతి విస్తృతమైందిట. అందుకని ఆ నూయు అనేవాడు మానవ జాతికి మూల పురుషుడు అని వాళ్ళు చెప్తారు. చైనా వాళ్ళు, వాళ్ళ విశ్వాసం ప్రకారం వాళ్ళు కూడా నువ్వా, వాళ్ళు NUA రాశారు. మనం మనువా దాని ముందు మా పెట్టాం. మనువా నువ్వా, వాడు అక్షరం మింగాడు. నువ్వా అనేవాడు మానవ సృష్టికర్త అని చైనా వాళ్ళు చెప్తున్నారు. అలాగే సుమేరియన్లు వాళ్ళు కూడా నువ్వా అనేవాడే ప్రళయ చరిత్రలో మానవ జాతిని కాపాడాడు అని వాళ్ళు చెప్తారు. రోమన్ మైథాలజీ ప్రపంచం అంతా చూడండి, ఎక్కడెక్కడ ఏ దేశాన్నైనా పలకరించండి, ఎవడరా మీ తాత అని అడగండి, మీ వంశపురుషుడు ఎవడరా అని అడగండి. రోమన్ మైథాలజీ ప్రకారం అక్కడ ఇద్దరు ఉన్నారు భార్యాభర్తలు, జ్యూస్ యూరోపా ఇద్దరు. వాళ్ళని దేవతలు అంటారు. ఆ దేవతల కుమారుడు మీనోస్, మను. సంబంధాలు ఎక్కడ కనిపిస్తున్నాయో చూడండి. సంబంధం ఉందా లేదా? విశ్వవ్యాప్తంగా మానవ జాతికి ఎక్కడ చూసిన ప్రతివాడు ఈ శబ్దాన్ని వదిలిపెట్టట్లా. దాని గురించే చెప్తున్నాడు. కాబట్టి మనకు మనుధర్మం అక్కర్లేదు, మనుస్మృతి అక్కర్లేదు, మనువు మనకు అక్కర్లేదు. ఏం చేస్తావు? ఎక్కడ పోతావు? మనువు అక్కర్లేతే నువ్వు మానవుడు కాకుండా పోతావా? తెలుసుకుని మాట్లాడాలండి. సంస్కృతి అర్థం చేసుకోవాలి. ఈ సంస్కృతి ఊరికే నువ్వు నేను సృష్టించింది కాదు. మీనోస్ అనేవాడు, వాడు క్రీట్ అనే దేశానికి రాజుట, క్రీటుని పరిపాలించేట. వాడే మానవ జాతికి ఆది పురుషుడు అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇటీవలి కాలంలో పూర్వీకమైనటువంటి చరిత్రను గురించి పరిశోధించి చారిత్రక పరిశోధన ఫలితాలుగా ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఈ కలియుగం అంటే మన పంచాంగాల్లో కూడా ఇస్తున్నారు. ఇది 2021 క్రీస్తు శకం 2021 అని చెప్పుకుంటున్నాం. క్రీస్తు శకం. మరి క్రీస్తు పూర్వం అసలు ఈ కాలం ఏమిటి? కాల ప్రమాణం ఏమిటి? ఈ మను అన్నవాడు ఎప్పుడు పుట్టాడు? కాలం ఎప్పుడు మొదలైంది? మానవ జాతి ఎప్పుడు మొదలైంది? మను చరిత్ర అని చెప్తున్నాం కదా. ఆ మనువు ఎక్కడ వాడు?
ప్రస్తుతం ఇది కలియుగం. కలియుగం అనేది ఎప్పుడు మొదలైందయ్యా అంటే క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరం నుంచి కలియుగం ప్రారంభమైందండి అని చెప్తున్నారు. క్రీస్తు పూర్వం 3102 అనే అంకి చెప్పారు. ఇప్పటికీ మహాభారత యుద్ధం జరిగి 35 సంవత్సరాలు జరిగింది అని కూడా చరిత్ర పరిశోధకులు చెప్తున్నారు. ఈ సాక్ష్యాలని ఆధారంగా పెట్టుకుని కొంతమంది ఇవాళ మనం ఏం చేస్తున్నాం, ప్రవర్ చెప్తున్నాం, సంకల్పం చెప్తున్నాం, ఓ పూజా కార్యక్రమం ఇట్లాంటివి ఏమన్నా చేస్తున్నాం. చేసేటప్పుడు ఇక్కడ కూర్చున్నాను, ఎక్కడ కూర్చున్నాను, నేను ఎవరిని, ఈ సమయం ఏమిటి, ఇదంతా చెప్పేటప్పుడు మనం ఏమంటాం, శ్వేతవరాహ కల్పే అంటున్నాం. శ్వేతవరాహ కల్పము ఏమిటి, శ్వేతవరాహ కల్పం అంటే ఏమిటి, ఎక్కడిది ఇది, దీనికి కూడా చెప్పారు. నాసా వాళ్ళు కూడా పరిశోధన చేసి చెప్పారు. 3102వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి శ్వేతవరాహ కల్పం ప్రారంభమైందండి. మహాభారత యుద్ధంలో ఆనాటివాడు దుర్యోధనుడు కలిపురుషుడు అని ఇవన్నీ కూడా లెక్కేసి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇదే పరిస్థితుల్లో బ్రహ్మపురాణాన్ని చూస్తే ఖచ్చితంగా దాంట్లో చెప్పిన ఆ పదాలకు అర్థం లెక్కేసి కొంతమంది ఈ కలియుగం అనేటువంటిది క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 6898 ఫిబ్రవరి 6వ తేదీతో కలియుగం సమాప్తం అవుతోంది. ఇది బ్రహ్మపురాణంలో వ్యాసుల వారే చెప్పారు అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ నిజానిజాల గురించి పరిశీలన చేస్తే గానీ తేలవు. మనం చెప్పేది అది కాదు. ఖగోళ పరంగా కనుక మనం దీని గురించి మనకున్న ఆధారాలు బట్టి చూస్తే పౌరాణిక అంశాలు వేరు, ఖగోళపరమైన అంశాలు వేరు. ఎందుకంటే మనకు ఒక లెక్క ఉంది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అని 4 యుగాలు. ఈ 4 యుగములు ఒకదాని వెనుక ఒకటి చక్రీయ భ్రమణం చేస్తాయి. ఆ చేసేటప్పుడు మరి 3102వ సంవత్సరంలో కలియుగం ప్రారంభమైంది. అక్కడ శ్వేతవరాహ కల్పం మొదలైంది. కల్పం అంటే ఏమిటి, కల్పం అనేది అప్పుడు ఎందుకు మొదలవుతుంది, యుగాల మధ్యలో కల్పం మొదలు కాదు. యుగాలన్నీ అయిపోయిన తర్వాత కల్పము, కల్పాంతము, ప్రళయం, జగత్ ప్రళయం, సృష్టి సమస్త నాశనం అయిపోతుంది. అది కల్పం. అక్కడి నుంచి ఒక కల్పం మొదలవుతుంది. కానీ ఈ చెప్పే లెక్కలు వీళ్ళు మేము అక్కడ చూసి చెప్పాం, ఇక్కడ చూసి చెప్పాం అనేటువంటివి ఖగోళ పరంగా పనికిరావు. అయితే మన సబ్జెక్ట్లోకి వద్దాం. మనం అనుకుంటున్నాం మనువు, మానవ చరిత్ర. ఇప్పుడు ఆంగ్లేయులు కానీ, ఐరోపా వాసులు కానీ, మిగతా ప్రపంచం అంతా మనం ఆంగ్ల శబ్దం మ్యాన్ అంటున్నాం. MAN, మ్యాన్. ఎవరి మ్యాను? మ్యాన్ అంటే ఏంటి, మనిషి. సంస్కృతంలో ఏమన్నారు, మనుష్య. మనుష్య. మనం ఏమంటున్నాం, మనిషి. ఈ శబ్దాలకు సంబంధం చూడండి. మనుష్య, మనిషి. మనూస్, చైనావాడు చెప్పాడు మనూస్, మ్యాన్, మను. పెద్దన గారు చెప్పాడు మను. ఇవన్నీ ఒకటి కాదా? ఇవన్నీ ఒకటి కాదా? మను చరిత్ర అనేది మనం ప్రత్యేకంగా కొత్తగా సృష్టించామా? మన పూర్వీకుల లెక్క ప్రకారం ఈ మనువు అనేది మన్వంతరము అంటారు వాళ్ళు. మన పూర్వీకుల లెక్కలు వేసి చెప్పారు. ఆనాటికి ఏ దుర్భిణులు లేవు, ఏవీ లేవు. వాళ్ళు కేవలం మానసికమైనటువంటి శక్తితో లెక్క వేసి చెప్పారు. మన్వంతరము. ఈ మన్వంతరం అనేది ఒక మన్వంతరానికి ఎంతకాలం అయ్యా అంటే 30,67,20,000 సౌర సంవత్సరాలట. 30,67,20,000 సంవత్సరాలు. ఇట్లాంటి మన్వంతరములు 14 మన్వంతరములు జరిగితే ఒక కల్పం. 14 మన్వంతరాలు. ఒక మన్వంతరానికి 30 కోట్ల సంవత్సరాలు జరగాలి. 14 మన్వంతరాలకి ఎంత జరగాలి? అంత జరిగితే గాని కల్పాంతంగా. అట్లాంటిది 3102 సంవత్సరాల క్రితం శ్వేతవరాహ కల్పం మొదలైంది అంటే ఎలా నమ్ముతాం? ఇప్పుడు జరుగుతున్నది శ్వేతవరాహ కల్పమే. మనం ప్రవర చెప్పుకున్నాం. శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమోపాదే ఇవన్నీ చెప్తున్నాం. ఇక్కడ మనం 14 మన్వంతరాలు అంటున్నాం. ఏమిటివి? ఇది మనకు అవసరం. మను చరిత్రలో ఈ ప్రస్తావన మనకు కావాలి. కావ్యానికి సంబంధించిన ఉపోద్ఘాతంలో ఇవి ముందుగా చెప్తున్నాను. మనకు 14 మంది మనువులు ఉన్నారు. స్వయంభువ, స్వారోచిష, రెండో వాడు స్వారోచిష. ఆ స్వారోచిష మన్వంతరమే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. రెండో వాడు స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత.
ఇప్పుడు మనం సంకల్పంలో చెప్పుకునేది వైవస్వ మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే. తెలిసి చెప్తున్నామో తెలియక చెప్తున్నాం. దాని అర్థం ఏమిటి, దాని విశేషం ఏమిటి? ఈ వైవస్వత మన్వంతరం అనేది 7వది. 14 మంది మనువుల్లో 7వ మనువు వైవస్వత మనువు. మనం మను చరిత్ర గురించి చెప్పుకునేది 2వ మనువు ద్వారోచిష మనువు. వాడెవడు, వాడు ఎలా పుట్టాడు, వాడి తర్వాత ఈ మానవ జాతి విస్తృతి అంతా ఎలా జరిగింది అనే చారిత్రక నేపథ్యాన్ని చెప్పుకుంటూ వస్తూ మంచి మంచి పద్యాలు, రసవత్తరమైన ఘట్టాలు, అట్లాగే నిశ్చందమైనటువంటి పాత్రలు చెప్పి ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని పెద్దన గారు మనకిచ్చాడు. ఈ విధంగా ఇప్పుడు ఇది వైవస్వ మన్వంతరం. ముందు సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, రౌత్య, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి, ఇట్లా 14 మన్వంతరాలు వస్తాయి. ప్రస్తుతం జరిగేది 7వ మన్వంతరం. ప్రతిరోజు చెప్పుకుంటున్న సంకల్పంలో అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే, ఇక్కడ ఒక కొత్త మాట మనం పట్టించుకోకుండా వదిలిపెట్టేస్తున్న మాట, కానీ యువకులు అర్థం చేసుకోవాలి, పట్టుకోవాలి. దీన్ని ఎక్కడ దొరుకుతుంది, దీని గురించిన సమాచారం మనకు ఎక్కడుంది? పరార్థము ఏమిటి? పరార్థం ఏమిటి? పరార్థం అంటే ఏమిటి? పరార్థము అనేది ఒక సంఖ్య. ఆ సంఖ్యకు 27 సున్నాలు ఉంటాయి. 27 సున్నాలు పెట్టి ఆ సంఖ్య ఏంటో చెప్పు. మహా అయితే మనం బిలియను, ట్రిలియను, ఇంకా ఏవో చెప్తాం. ఒక అంకె పక్కన 27 సున్నాలు పెట్టి అదేమిటో చెప్పు. అది పరార్థం. అది ఏమిటి? ద్వితీయ పరార్థం. తెలిసి తెలియకుండా ప్రవర చెప్పిన సంధ్యావందనం చేసేస్తున్నాం. ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వ మన్వంతరే అంటున్నాం. సరే, వైవస్వ మన్వంతరం తెలిసింది. శ్వేతవరాహ కల్పం అంటే ఏమిటో తెలిసింది. ఈ పరార్థం ఏమిటి? ద్వితీయ పరార్థే అంటే దీనికి ఏమిటంటే, ఒక మహాయుగంలో అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగం, ఈ 4 చక్రీయం జరగడానికి 12,000 దివ్య సంవత్సరాలు జరుగుతాయి. అంటే బ్రహ్మదేవుడికి ఇది ఒక పగలు, ఇంతే కాలం ఆయనకి రాత్రి. ఇలాంటివి 360 సంవత్సరాలు ఆయనకు, ఒక 360 రోజులు ఆయనకు ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాల్లో కార్యబ్రహ్మకి 50 సంవత్సరాలు గడిచిపోయినాయి. అంటే మొదటి పరార్థం అయిపోయింది. ఇప్పుడు జరిగేది 2వ పరార్థం. అందుకని మనం ద్వితీయ పరార్థే అని చెప్పుకుంటున్నాం. అంచేత మనం ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వమనంతరే కలియుగే ప్రథమ పాదే అని ఇట్లా చెప్తాం. ప్రథమ పాదం అంటావే, ఎప్పటిదాకా ప్రథమ పాదం? ఓ పక్కన కొంతమంది పంచాంగాల్లో చెప్పి, ఒరే అబ్బాయి ఇంకొక 1700 సంవత్సరాల్లో కలియుగం అయిపోతుందిరా, ప్రతివాడికి ఇదో ఆశ, ఎప్పుడు కలియుగం అయిపోతుందా అని. ఎందుకు? అసలు కలియుగ ప్రమాణం ఎంత? 4,32,000 సంవత్సరాలు. అందులో ప్రథమ పాదం 4వ వంతు. ఇప్పటికి 5,121 సంవత్సరాలు గడిచాయి. మొత్తం ప్రమాణంలో 4,32,000లో 4వ వంతు 1,08,000 సంవత్సరాలు. అప్పటి వరకు ప్రథమ పాదమే. ఇంకా ఎంతో సుదీర్ఘమైనది ఉంది. అంటే కాలం అనేది ఎంత అనంతమైనది. మనం చులకనగా ఆ దేవుణ్ణి చూసావా, నేను దేవుణ్ణి చూశాను, నాకు దేవుడు కనిపించాడు. ఆ అమ్మ ఇందాక ఆ కీర్తన పాడారు, ఆవిడ మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. మన కూడా ఎక్కడ తీసుకెళ్ళింది? ఆ అమ్మవారి సన్నిధికి పాద పద్మాల దగ్గర తీసుకెళ్ళింది. వెళ్ళాలి. ఎందుకంటే భగవంతుడు అనేటువంటి వాడు నువ్వు అనుకోగానే నీకు దొరికేవాడు కాదు. ఆయన ఏమంటున్నాడు భగవద్గీతలో? ఏం చెప్పాడు? కాలోస్మి, నేనే కాలపురుషుణ్ణి. ఈ కాలం అనంతమైనటువంటి, అనంతమైన ఈ కాలంలో పిపీలికాది బ్రహ్మ పర్యంతం నువ్వెంత, మనం ఎంత? ఇంత సుదీర్ఘమైన కాలంలో మనం ఎంత? కాబట్టి ఇదంతా ఏమిటంటే, మనం లెక్కేసుకుంటే ఈ కాలంలో, ఇంత సుదీర్ఘమైనటువంటి కాలంలో బిలియన్ సంవత్సరాలు. ఒకళ్ళు చెప్తున్నారు భూమి ఏర్పడి ఎంతకాలం అయింది, నేను లెక్కేసానంటాడు. నీ వల్ల ఏమవుతుంది లెక్కేయడానికి? సాక్ష్యం లేదు కాబట్టి నువ్వేం చెప్పినా చలామణి అవుతుంది. పక్కన పెట్టండి. మొత్తం మీద మను చరిత్ర కావ్యాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. మనువు అంటే ఇదిగో ఉపోద్ఘాతంగా మనకి ఇవన్నీ కావాలి. మనువులలో 2వ వాడు స్వారోచిష మను. ఆయన పుట్టుక స్వారోచిష మను సంభవము అను పేరు గల మను చరిత్ర. దాన్ని చెప్పుకుంటున్నాం. భాగవతంలో గజేంద్ర మోక్షం కథ ఉంది, మనందరికీ తెలుసు. ఆ గజేంద్ర మోక్షం కథ చెప్తూ ఆయన ఏమంటాడు? ఇది 4వ మనువు కాలంలో జరిగింది. ఇది తామస మనువు. 4వ వాడైనటువంటి తామస మనువు కాలంలో గజేంద్ర మోక్షం కథ జరిగింది అని చెప్తాడు.
ఎప్పటి కథ అండి, ఎప్పటి కథ కవులు తీసుకొచ్చి. అందుకే ఇక్కడ కావ్యం అనేటువంటిది యశశేర్ధ కృతే, యశస్సును కల్పించేది, అర్ధకృతమైనటువంటిది, చిరస్థాయి అనేటువంటిది. ఇక్కడ సప్త సంతానములు అని చెప్తాడు. ఆ సప్త సంతానములలో కావ్యం అనేటువంటిది చిరస్థాయిగా ఉండేది. లేకపోతే ఎప్పటి గజేంద్ర మోక్షం, ఎప్పటి కథ, 4వ మనువు కాలంలో జరిగిందని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయే మను చరిత్ర 2వ మనువు కాలంలో జరిగిందని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సరే, మను చరిత్ర కావ్యంలోకి వద్దాం. ఈ కావ్యానికి నాయకుడు ప్రవరుడు. ప్రవరుడు ఆ శబ్దం చూడండి, దాని అర్థం చూడండి. వరుడు శ్రేష్ఠుడు, మిక్కిలి, ప్రవరుడు గొప్ప శ్రేష్ఠుడు. ఒక ఉత్తముడైనటువంటి మానవుడికి ఏ లక్షణాలు ఉండాలో అలాంటివన్నీ వాడికి ఉన్నాయి. ఈ కావ్యం 15వ శతాబ్దం చివరిలో చెప్పబడింది. ఆనాటికి కాలమాన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? సమాజం అంతా కూడా శృంగారంలో కొట్టుమిట్టాడుతుంది. ప్రతివాడు కూడా సంపదల్లో పడి, ప్రతివాడు కూడా రాసకేళిలో విహరిస్తూ ఉన్నాడు. అందరూ భోగలాలసులై ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ కావ్యం ఇచ్చినటువంటి సందేశం ఏమిటో చూసారా? ఆ భోగలాలసత్వానికి తార్కాణంగా కొన్ని పాత్రలను చూపించాడు. వాటిని నిరోధించుకుని ఉత్తమ గతుల్ని పొందడం ఎట్లా అని చెప్పడానికి ప్రవరుడు చూపించాడు. ఆయన ప్రవరుడు, మంచి గుణములు కలిగిన వాడు, బ్రాహ్మడు, వేదాంగ సంపన్నుడు, వేదాంగ కోవిదుడు. ఆయన దరిద్రుడు కాదు, సంపన్నుడు, ఆస్తిపాస్తులు ఉన్నాయి. అయినా గర్వం లేదు, మదించిన వాడు కాదు, మంచి శీల సంపదలు కలిగినటువంటి వాడు. అనేక రకాల యజ్ఞయాగాది క్రతువులు ప్రతినిత్యము కూడా చేస్తూ ఉండేవాడు. యువకుడు, అందగాడు. అతని భార్య కూడా అందగత్తె, సోమిదమ్మ. భర్తకు తగినటువంటి భార్య, సంప్రదాయాల్ని గౌరవించేటువంటి. ఇందులో ప్రతి విషయం కూడా మనకు ఆదర్శం. సంప్రదాయాన్ని గౌరవించే మనిషి. సంప్రదాయం తాత ముత్తాతల నాటి సొమ్ము. అంత కడివెడు పాలపై ఒక్కింత మీగడ పేరినట్లు మిగులున్నది సంప్రదాయము. నారాయణ రెడ్డి గారు చెప్పాడు. అంత కడివెడు పాలపై ఒక్కింత మీగడ పేరినట్లు మిగులున్నది సంప్రదాయం. దాన్ని పాడు చేసుకోకండిరా, సంప్రదాయాన్ని బుధానికి ఎత్తుకోండిరా, తరతరాలు తీసుకువెళ్ళండిరా, అది మిమ్మల్ని పోషిస్తుందిరా. సంప్రదాయాన్ని నాశనం చేసుకోవడానికి నిమిషం పట్టదురా, మళ్ళీ ఈ సంప్రదాయాన్ని తలకెత్తుకోవడానికి తరాలు పడుతుందిరా. చేత సంప్రదాయాన్ని కాపాడుకుంటురా నాయన అని చెప్పేటువంటి సందేశం ఈ కావ్యంలో ఉన్నది. మరి భర్తకు సహకరించేటువంటి ఉత్తమ ఇల్లాలు. నువ్వెంత అంటే నువ్వెంత అనేది కాదు. నాకు ఇష్టం లేదు నీతో ఉండని, నేను వెళ్ళిపోతాను, అలాంటి పరిస్థితులు కాదు. ఆదర్శము చూసుకోండి. ఆవిడ సంతోషంగా సంతృప్తిగా కావాలని తన కుటుంబాన్ని నడుపుకుంటోంది. తల్లిదండ్రులు కూడా అతని దగ్గరే ఉన్నారు. నేను నా భార్య ఉన్నా, నువ్వెందుకు, నాకు అనవసరంగా వెళ్ళిపో, అమ్మ నాన్న అక్కర్లా, ఎక్కడో ఉండండి అనడం కాదు. తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు తన దగ్గరే ఎట్టి పెట్టుకున్నాడు. ఇంటి పెత్తనం అంతా వాళ్ళకే ఇచ్చాడు. శిష్యుల్ని పెట్టుకుని విద్య నేర్పుతూ స్వధర్మాన్ని నిర్వహిస్తూ నడుపుకుంటూ ఉండేవాడు. వాళ్ళ ఊరు అరుణాస్పదపురము. అరుణాస్పదపురము అంటే సూర్యోదయానికి ముందు మనకు అరుణోదయం అవుతుంది. అరుణోదయం సూర్యోదయానికి ముందు అయ్యేది. ఇది అరుణాస్పదపురము. ఇది ఎక్కడుంది? వర్ణానదీ తీరంలో ఉంది. వర్ణానది ఎక్కడుంది? ఆర్యావర్తంలో ఉంది, ఉత్తర భారతదేశంలో ఉంది. ఈ ప్రవరుడికి అతిథి పూజ అంటే చాలా ఇష్టం. ఒకసారి ఒక సిద్ధుడు వీళ్ళ ఇంటికి వచ్చాడు. ఎందుకంటే ఈ కథ అంతా ముందు చెప్తున్నాను కాబట్టి తర్వాత పద్యాలు అందులో ఉన్న శిల్పం రామణీయకత చెప్పుకుంటూ వెళ్తాం గనక కథాభాగం కొద్ది కొద్దిగా వస్తుంది, మనకి తెలిసి ఉంటుంది గనక దాన్ని అర్థం చేసుకోవడం తేలికవుతుందని ముందుగా ఈ విశేషాలు మనం చేస్తున్నాం. ఈ అతిథి వచ్చాడు. ఆయనకి ఈయన బాగా సేవలు చేశాడు. అతిథులంటే ఇష్టం కదా, అని చేత సేవలు చేశాడు. అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఏమిటి మీ పరిస్థితి, కుశల ప్రశ్నలన్నీ కూడా అడిగాడు. అన్నీ అయ్యాక ఆ సిద్ధుడు చెప్పాడు, తన అనుభవాలన్నీ కూడా చెప్పాడు. అబ్బో నేనంటే ఏమనుకున్నావు, నానా తీర్థాలు క్షేత్రాలు అన్నీ కూడా తిరిగాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అన్నీ చెప్తాడు. అయితే ఆయన కుర్రవాడు, చిన్నవాడు, వయసు తక్కువ, ముసలివాడు కాదు. అనుమానం వచ్చింది ప్రవరుడికి. అయ్యా మరి మీరు వయసులో చిన్నవాళ్ళు ఇన్ని ప్రదేశాలు ఎట్లా చూశారు, ఎంత సమయం పడుతుంది ఇవన్నీ తిరగాలంటే? పైగా ఆ రోజుల్లో కాశీ పెడితే కాలినడకన వెళ్ళేవాళ్ళు.
మరి కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకటే అనేవాళ్ళు, మళ్ళీ తిరిగి రాడు అనుకునేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా అడవి మార్గాలు బట్టి కాలి నడకనా ఒంటరిగా లేకపోతే నలుగురు తోడు తీసుకుని పోవడం తప్పితే ఇప్పటికి మళ్ళీ రవాణా సౌకర్యాలు లేవుగా, రహదారి మార్గాలు లేవుగా. వందల సంవత్సరాల క్రితం ఎలా ఉండేది మన దేశం? మరి అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని చూశానంటున్నావు, ఎలా చూసావు, నిజంగా చూసావా, నీకు ఎట్లా సాధ్యమైంది అన్నాడు. ఆయన చెప్పాడు, నేను ఇవన్నీ మామూలుగా చూడలేదు, మా గురువు గారు నాకు ఒక విద్య చెప్పాడు. ఒక పాదలేపనం ఉన్నది, నా పాదాలకు రాసుకోవడానికి ఒక లేహ్యం ఉంది, మా గురువు గారు ఇచ్చాడు. అది కనుక నేను పాదానికి పూసుకున్నానా ఎక్కడికైనా ఎగిరి వెళ్ళిపోతాను, నడవక్కర్లేదు, నేను తలుచుకున్న చోటికి వెళ్ళిపోతాను, అక్కడ అవన్నీ చూస్తాను, తిరిగి వచ్చేస్తాను అని చెప్పి. ఆ మాట వినేటప్పటికీ ప్రవరుడికి, నిజమా, అంత అద్భుతమైనటువంటి విద్య ఉందా నీ దగ్గర? అయితే నీకేం కావాలో చెప్పు, నీకు అతిథి మర్యాదలన్నీ చేస్తాను, పూజ అంతా చేస్తాను, నిన్ను మంచి చేసుకుంటాను. ఆ పాదలేపనం ఏమిటి, కొంచెం నాకు కూడా కొద్దిగా ఇవ్వకూడదు, నాకు కూడా అవన్నీ తిరగాలి, చూడాలి ఉంది, ఆసక్తిగా ఉంది, ఇస్తే కొంచెం నేను కూడా వెళ్ళి చూసి వస్తాను కదా, నీకు కావాల్సిన తాంబూలం నీకు ఇస్తాను అని చెప్పాడు. సరే అన్నాడు ఆయన. కొంచెం పాదలేపనం తీశాడు, ప్రవరుడి కాళ్ళకు పూసాడు. పూసిన వెంటనే అనుకున్నాడు, మరి ఏంటంటే ఇప్పుడు మనం అనుకుంటాం ఇక్కడ కూర్చుని ఊహలు, అక్కడ అమర్నాథ్ గుహ ఉన్నది, కైలాస పర్వతం ఉంది, అక్కడికి వెళ్ళాలి, పరమేశ్వర దర్శనం చేసుకోవాలి, ఇంట్లో కూర్చుని మనం మహన్యాసం చేసుకుని నా రుద్రో రుద్రమర్చయే, నేను రుద్రుణ్ణి అనుకుంటే ఏం సరిపోయింది, వెళ్ళి రుద్రుణ్ణి చూడద్దు, కాబట్టి అక్కడికి వెళ్ళాలి అనుకుంటాం. ఎట్లా పెడతాం, వెళ్ళలేము. కూర్చుని చోటు నుంచి వెళ్ళాలంటే ఎంతో ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు సులభమైన ఉపాయం దొరికిందిగా, పాదాలకి లేపనం పూసుకున్నాడుగా, హిమాలయాలకు వెళ్ళిపోవాలి అనుకున్నాడు. వెళ్ళి అవన్నీ చూశాడు, ఆ హిమాలయ పర్వత సౌందర్యం అంతా చూశాడు, చూడాలనుకున్నంతా చూశాడు. ఎంత చూస్తే కరువు తీరుతుంది? అంతలో పొద్దు మరి పెరిగిపోతోంది, 2 జాములు అయిపోయింది. ఈ మాట వినండి, 2 జాములు. 2 జాములు అంటే ఎంత టైము? జాము లెక్క ఏమిటి? 3 గంటలు జాము, 3 గంటలు జాము, రాత్రి 4 జాములు, పగలు 4 జాములు. 4 జాములు అంటే 4 3 12 గంటలు. రాత్రి ప్రమాణం 12 గంటలు, పగలు ప్రమాణం 12 గంటలు, 24 గంటలు. పూర్వం లెక్క 60 ఘడియలు. 60 ఘడియలు అయితే ఒక రోజు. ఆ ప్రమాణము అహోరాత్రి అంట. ఇవాళ మనం లెక్కలు వేసుకుంటాం, ఎంత తప్పు చేస్తున్నామో చూడండి. అర్ధరాత్రి 12 గంటలకి మనకు టైం మారిపోతుంది, 12 గంటలకి వారం మారిపోతుంది, తేదీ మారిపోతుంది, అన్ని మారిపోతున్నాయి. 2వ తేదీ కింద తర్వాత తేదీ కింద లెక్కేసుకుంటాం. ఇది ఎవరి లెక్క? గ్రీనిచ్ వాళ్ళ లెక్క. అక్కడ సూర్యోదయాన్ని బట్టి వాడిచ్చిన లెక్కని ప్రపంచం అంతా అనుసరిస్తున్నారు. అంటే ఆ బానిసత్వం ఎప్పటికీ పోలేదన్నమాట. కానీ మన వాళ్ళు ఇచ్చిన లెక్క ఏమిటి? సూర్యోదయం. ఒక వారం లెక్కేసాం. ఈవేళ శుక్రవారం. ఎప్పటి నుంచి శుక్రవారం? రాత్రి 12 గంటల నుంచి శుక్రవారం కాదు, సూర్యోదయం నుంచి శుక్రవారం. సూర్యోదయం నుంచి సూర్యోదయం దాకా ఒక రోజు. అహోరాత్రం అంటే ఒక పగలు ఒక రాత్రి. సగం పగలు సగం రాత్రి తీసుకుంటావేంటండి? అర్ధరాత్రి 12 గంటలకు తీసుకుంటే సగం రాత్రి తీసుకున్నావు, సగం రాత్రితో రోజు అయిపోతుందా? ఎంత తప్పుడు లెక్క ఇదంతా. ఎవడన్నా గమనిస్తున్నాడా? కానీ గమనించి మనం ఏం చేయగలుగుతాం? అశక్తులం. బానిసత్వం పోలా ఇంకా మనకి, మనం బయటపడలేము. శాశ్వత బానిసత్వంలో మనం పడిపోయాం, మన సంస్కృతంతో పోయింది. పోనీ కనీసం తెలుసుకోండి అయ్యా, చేస్తే చేసేవో లేకపోతే పోయావు. వారం అనేది ఎప్పటి నుంచో చూసుకో. అర్ధరాత్రి నుంచి వారం మారిపోయి మారలే. వారం మారాలంటే సూర్యోదయం కావాలి మనకి. సూర్యోదయం అయిన తర్వాత 12 గంటలు మన పంచాంగంలో రాస్తారు. ఆ ప్రమాణం ఎంత, పగలు ప్రమాణం ఎంత, ఎన్ని ఘడియలు? 30 ఘడియలు. ఒకసారి పెరుగుతుంది ఆ ప్రమాణం, పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. రాత్రి ప్రమాణం కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి, రోజు ప్రమాణంలో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. 60 ఘడియలకు మించి ఉంటుంది, తగ్గించి ఉంటుంది. మరి ఇదంతా చూసుకోవాలి. మరి 2 జాములు అంటే 12 గంటలు. తెల్లవారుజాము అంటున్నాం. ఎప్పుడు తెల్లవారుజాము అంటే లెక్కలేదు, నోటికొచ్చింది ఏదో చెప్పుకున్నాం కాదు, దానికి ప్రమాణం ఉంది. తెల్లవారుజాము అంటే తెల్లవారు కట్ట 3 గంటల నుంచి 6 గంటల దాకా తెల్లవారుజాము. రాత్రి 2 జాములు అంటే రాత్రి 12 గంటల దాకా. జాము అంటే 3 గంటలు. ఇట్లా వీడు 2 జాముల దాకా ఎగిరాడు. 2 జాముల దాకా ఎగిరితే మనం ఏంటి అనుష్ఠానం చేసుకోవాలంటే ఏం చేయాలి? మనకి ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, అసుర సంధ్య. మనం అంటాం అసలు సంధ్య వేళ అంటాం. అసలు సంధ్య కాదండి అది, అసలు సంధ్య కాదు, అసుర సంధ్య. అసుర సంధ్య అంటే ఆ సంధ్యా సమయం ఉదయము సాయంత్రము 2 కలిసేటువంటి సమయం.
అది అసుర సంధ్య, చాలా ప్రభావవంతమైనటువంటి. ఆ సమయంలో ఎవరైతే జపతపాలు చేస్తారో అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. అందుకని ప్రాత సంధ్య, అస్తమయ సంధ్య, ఈ 2 సంధ్యా సమయములు కూడా చాలా గొప్పవి. ఇట్లా ఈ మధ్యాహ్న సంధ్య చేయడానికి సమయం అయింది, 12 గంటలు అయింది. మధ్యాహ్న సంధ్య చేయాలి. వాడు వ్రతనిష్ఠుడు, సంప్రదాయాన్ని పోషించేవాడు. అందుకని ఏం చేశాడు, మరి కర్మానుష్ఠానికి వేళ అయిపోతుంది, ఇంటికి పోవాలి అనుకుని వెళ్ళిపోవాలి ఇంటికి అనుకున్నాడు. వెళ్ళలేకపోయాడు. ఏమిటి నేను వెళ్ళలేకపోయానేటి, ఎగరలేకపోతున్నానే చూసుకున్నాడు. ఆ పాదలేపనం కరిగిపోయి వాడి గుండెల్లో రాయిపడి, అయ్యో బాబోయ్ ఎక్కడికి వచ్చాను నేను, హిమాలయాలు, ఇంత ఎత్తైనటువంటి మంచు పర్వతాలు, నా ఇల్లు ఎక్కడా, నా నివాసం ఎక్కడా, ఎట్ట పెడతాను ఇక్కడి నుంచి, నరమానవులు అంటూ ఇక్కడ కనిపించరు. చూడండి, నరమానవులు, నరుడన్న మనిషి, మానవుడన్న మనిషి. నరమానవులు అంటే ఏమిటి, మనిషి మాత్రుడు అన్నవాడు కొంచెం దాన్ని గట్టిగా చెప్పడానికి దురుక్తం చేశాం, ఒకే మాట 2 సార్లు ప్రయోగించాం. నరమానవుడు అన్నవాడు ఇక్కడ కనిపించాడు. మరి ఎట్టా వెళ్తాను ఇంటికి, దిగులు పడ్డాడు, బాధపడ్డాడు. పోనీ ఇక్కడ ఎవరన్నా మహర్షులు, మునీశ్వరులు తపస్సు చేసుకుంటూ ఉంటారు కదా, ఎవడన్నా కనిపిస్తే ఆ మహానుభావుడు దండం పెట్టి, బాబు నన్ను ఇంటికి చేర్చవయ్యా అని అడుగుదాం అనుకున్నాడు. వెతకడం మొదలు పెట్టాడు. వెతుకుతుంటే ఒక చోట వాడికి సన్నగా ఒక పాట వినిపించింది, గానం వినిపించింది. బహుశా పద్మగారు ఏమన్నా పాడుతుంటే అక్కడ కూడా ప్రతిధ్వని వచ్చి వినిపించిందో ఏమో గాని ఒక గానం వినిపించింది. అయితే ఇక్కడ ఖచ్చితంగా చూడండి, ఆలోచనలు ఎట్టా ఉంటాయో చూడండి. యద్భావం తద్భవతి. నీ మనసులో ఏ ఆలోచన ఉంటో సోదిలో కూడా అదే వస్తుంది. ఆ సోది చెప్పారండి, చాలా కరెక్ట్గా చెప్పారండి అనుకుంటాం. ఎట్ట వస్తుంది, నువ్వు ఏ మనసులో ఏదైతే అనుకుంటున్నావో అదే వాళ్ళు చెప్పినట్టుగా నీకు అర్థం అవుతుంది. అలాగే ఇక్కడ మునుల కోసం వెతుకుతున్నాడు కదా, ముని ఆశ్రమం ఉంటుంది ఇక్కడ, ఎవరో మహర్షి ఉండుంటారు, జనసంచారం ఉంది అనుకుని అక్కడికి వెడితే మనకి ఏదో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, సమాచారం తెలుస్తుంది అనుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడ వీణ వాయిస్తున్నటువంటి ఒక గంధర్వకాంత కనిపించింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మాయి మానవకాంత కాదు, గంధర్వకాంత. గంధర్వకాంత కనిపించింది. సందేహించకుండా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమిటి సందేహం, ఎందుకు సందేహం, ఇప్పుడు పరవనితల్ని మనం పలకరించడానికి కొంచెం మనం ఆలోచించాలి. పరిచయం లేకుండా గబుక్కుని వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని, ఏమిటమ్మా నువ్వు, పెద్దవాళ్ళు అయితే కాబట్టి వాడు వయసు ఉన్నవాడితే, అమ్మా నువ్వు ఏమిటమ్మా తల్లి అని చెప్పి నేను అడిగినా వాళ్ళు ఏమో అనుకోరు, పర్వాలేదు. కానీ వీడు యువకుడు, అందగాడు, ఇట్లాంటి వాడు వెళ్ళి అమ్మాయిని పలకరిస్తే అమ్మాయి ఏమనుకుంటుంది, ఆ అనుమానం కూడా లేకుండా, ఎందుకంటే ఆపదలో ఉన్నాడు, ఇంటికి పోవాలి, ఇప్పుడు ఎటు కాకుండా చిక్కుబడిపోయాడు, దిక్కు మోక్షం ఏం లేదు, ఇంటికి వెళ్ళే దారి లేదు. అందుకని సందేహించకుండా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. తన సంగతి అంతా చెప్పాడు. అమ్మ నువ్వు ఎవరివో కానీ నా పరిస్థితి, ఇక్కడ చిక్కుబడిపోయాను, నేను ఇంటికి వెళ్ళే దారి ఏమన్నా చెప్తావా అడిగాడు. మాటల మీదట ఆవిడెవరో వీడెవరో పరిచయాలు అయిన తర్వాత ఆవిడ మాట్లాడుతూ చూసింది, వీడి అందచందాలు, వీడి పద్ధతి అంతా చూసింది. ఎందుకంటే ఒక మనిషిని చూడగానే అతని లోతులు మొత్తం కళ్ళు కనిపెట్టేస్తాయి. ఆ కళ్ళతో గ్రహించేసింది వీడి యొక్క శీలం, ప్రవర్తన, వీడి మాట ధోరణి, నడవడికి అంతా కూడా. వెంటనే ఆ అమ్మాయికి సంతోషం కలిగింది. వీడి అందాన్ని చూసి ముగ్ధురాలైపోయింది. తన కథ కూడా చెప్పింది. చెప్పి, అయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం కలిగింది, ఇప్పుడు నువ్వు ఎక్కడికో పోతానంటున్నావు, ఇల్లు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలంటున్నావు, ఎవ్వరు అక్కర్లేదు, నేను నా అంతట నువ్వు కావాలి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడుగుతున్నాను. అట్లాంటప్పుడు బెగదీపు పోకుండా నా మాట విని నన్ను పెళ్లి చేసేసుకోని ఎన్నో రకాలుగా బతిమలాడు. అయితే వీడు బతిమలాడాడు, తల్లి నన్ను ఇంటికి పంపించమ్మా, నన్ను ఇంటికి పోని. ఒకసారి ఆ ఘట్టం ఆలోచించుకోండి. ఇవాళ రోజుల్లో అయితే అట్లాంటి అందగత్తె, గంధర్వకాంత, అంతటి మహత్తరమైన సుందరి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానయ్యా అని అడిగితే ఎవడన్నా చచ్చ కాదే బేబే నేను ఇంటికి పోవాలి అంటాడా? అంటే మనం ఏమంటాం, వాడో వెరివాడు అంటాం, వాడో పిచ్చాడు అంటాం, బ్రహ్మాండమైన అవకాశం పోగొట్టుకుంటావేంటిరా అంటాం. మన స్థాయిలో మనం మాట్లాడతాం. కానీ అక్కడ కవి గారు ఎంత జాగ్రత్తగా పాత్ర చిత్రీకరణ చేశాడు చూడండి. సమాజానికి ఒక నీతి చెప్పాలి. వాడు అక్కడ కాలు జారకూడదు, చుట్టుపడకూడదు, జారిపోకూడదు. ఆ పాత్రను నిలబెట్టాడు. ఏమైనా సరే నేనేమి నీ మాట వినిపించుకోను, నేను ఇంటికి పోవాల్సిందే. ఆ అమ్మాయి కూడా వినలా, వరుదురు కూడా చెప్పిన మాట వినలా. ఇక లాభం లేదనుకున్నాడు వీడు.
ఈ అమ్మాయి నా మాట వింటలేదు, నేనేమైనా సరే ఇంటికి వెళ్ళిపో. సంకల్ప బలము. మనం అనుకుంటూ ఉంటాం. ఈ నిదర్శనంలో మనం గమనించాల్సింది ఇది. ఊరికే కావ్యం చదివాం, విన్నాం, వెళ్ళాం, ఆనందపడ్డాం కాదు. దీని వెనకాల మనకు ఉపదేశం ఉన్నది. ఏమిటి? నువ్వు అనుకున్నది సాధ్యం కాలా, నువ్వు సాధించాలనుకున్నది సాధించలేకపోయావు, ఏడుస్తూ కూర్చోవడమేనా? ప్రత్యామ్నాయం ఏమన్నా ఉందా? ఏదైనా నివారణ మార్గం ఏమన్నా ఉందా? ఏముంది? ఆ ఆపదని దాటేటువంటి మార్గం ఏమిటి? నిన్ను ఆపదల నుంచి దాటించేటటువంటి ఉత్తమమైనటువంటి సాధనం ప్రతి మనిషికి. కులము, గోత్రము, వంశము, ఆచారం ఏమీ లేవు. ప్రతి మనిషికి ఉన్నటువంటిది మనస్సు. మనోబలం సామాన్యమైనటువంటి బలం కాదు. ఆ మనస్సును కేంద్రీకరించి, భూతద్దాన్ని కేంద్రీకరిస్తే, సూర్యరశ్మిలో పెట్టి కేంద్రీకరిస్తే కాగితం ఎలా మాడిపోతుందో, అక్కడ అగ్ని ఉందా? లేదు. కానీ ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని? కేంద్రీకరించడం చేత వచ్చింది. నీ మనస్సును కేంద్రీకరిస్తే నీకు శక్తి వస్తుంది. ఇవాళ అటువంటి శక్తివంతుల యొక్క కథలు చెబితే నమ్మే రోజులు కాదు. అబ్బే సైన్స్ అండి, మేము నమ్మవండి. నువ్వు మనసును కేంద్రీకరించావా? నీ మనస్సును ఏకాగ్రతగా నిలబెట్టగలిగావా? నిలబెట్టగలిగిన వాళ్ళు చాలా సాధించారు. ఇదిగో ఇక్కడ ప్రవరుడు సాధించాడు. వినండి. ఆ మనస్సును కేంద్రీకరించాడు. కేంద్రీకరించి తను నిత్యము ఆరాధించేటువంటి ఒక గృహస్థు ఆరాధించేటువంటి గార్హపత్యాగ్ని. అగ్నిలో రకాలు. ఆహవనీయము, యజ్ఞం చేసేటప్పుడు చేసే అగ్ని ఆహవనీయము. గార్హపత్యము, గృహస్థు ఇంట్లో పెట్టేటువంటి అగ్ని. ఆ నిత్యము తను ఆరాధించే గార్హపత్యాగ్ని ప్రార్థించాడు. అయ్యా, నాకు ఆపద వచ్చింది, నేను ఉపాసన చేయాలి, సంధ్యావందనం చేయాలి, నా నియమాలన్నీ పాటించాలి, ధర్మాచరణం చేయాలి, నన్ను తీసుకెళ్ళి నా ఇంటి దగ్గర చేర్చు అడిగాడు. మనం ఏమంటాం? ఈ పద్యం చదివి వాడు అడిగాడు, ఇటు చెప్పాడు, కథ చెప్పాడండి, భలే కథ చెప్పాడు. జరుగుతాయి ఇవన్నీ? జరుగుతాయంటే నీకు జరగవు. నువ్వు అలా చేయలేవుగా, అందుకని నీవు చేయలేవు కాబట్టి నీకు జరగదు. వాడు చేశాడు. అలా చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, చెయ్యగలరు, మనశ్శక్తి చేత చేయగలరు. అట్లా చేశాడు. ఎప్పుడైతే ఆ అగ్నిదేవుడిని ఆరాధించాడో తక్షణం ఆ అగ్నిదేవుడు వీడిని తీసుకెళ్ళి వాడి దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. ప్రవరుడు వెళ్ళిపోయాడు. పాపం వరుధ ఏం కావాలి? ఇది రసభంగం అయిపోయింది. ఇక్కడ చూడండి, అక్కడ అంటుంది అమ్మాయి, వనిత తనంత తావలచి వచ్చిన చుల్కనగాది ఏరికి. అద్భుతమైనటువంటి మాట. వనిత తనంత తావలచి వచ్చిన చుల్కనగాది ఏరికి. ఆ అమ్మాయి తనంతట తాను, ఒరే నేను నిన్ను ప్రేమించానురా అని చెప్పి నీ దగ్గరికి వస్తే నాకు అక్కర్లా పో అన్నాడు అంతే. ఆ అమ్మాయి తనంతట తాను ప్రేమించి వచ్చాను అంటే ఎంత చులకనగా చూస్తాడు అనుకుంది ఆ అమ్మాయి. ఎంత చులకన చేస్తావురా నన్ను? ఆ అమ్మాయి ఎవరు? గంధర్వ కన్య. రంభ, ఊర్వశి ఇట్లాంటి అప్సరసలతో కలిసి తిరిగేటువంటి ఆవిడ. మానవకాంత కాదు, సామాన్యమైన అందం కాదు, అపురూపమైనటువంటి అందగత్తి వచ్చి ఎదురుకుండా నుంచున్నా కూడా మనం ఏమంటాం? ఏదో లోపం చెప్పి వీడి సరైన మగాడు కాదండి, ఏదో వెళ్ళాడు అంటాం. కాదు, అందులో మన బుద్ధి కర్మ చేత వాడిని తప్పుగా మనం అనుకోకూడదు. వాడు ప్రవరుడు, శ్రేష్టమైనటువంటి మానవుడు, ఆదర్శ పురుషుడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఏం చేయాలి? విరహ తాపంతో తట్టుకోలేక నానా బాధ పడుతుంది. అయితే ఇక్కడ ఒక వెనక కథ ఏమిటంటే, ఈవిడ గంధర్వ స్త్రీ కాబట్టి ఇంతకు ముందు ఒక గంధర్వుడు ఈవిడి మీద ఆశపడ్డాడు. ఈవిడి మీద ఆశపడి ఈవిడిని వివాహం చేసుకోవాలి అని ప్రయత్నం చేశాడు. కానీ వరుధిని వాడిని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కథ అంతా వాడు కనిపెడుతున్నాడు, వాడికి తెలిసింది. వెంటనే వాడు ఏం చేశాడు? ఆ ప్రవరుడి రూపంలో మాయా ప్రవరుడుగా వీడు వచ్చేసాడు. అసలు ప్రవరుడు లాగా మాట్లాడుతూ, వరుధిని నువ్వేమనుకోవద్దు, నాకేదో ఇంటి దగ్గర పరిస్థితులు సక్రమంగా లేవని తెలిసింది, అందుకని ఒకసారి వెళ్ళి అన్ని సర్దుకుని వద్దాము అని చెప్పి వెళ్ళాను. నిజానికి వరుధిని లాంటి అందగత్తిని ఏ మగవాడు అక్కర్లేదు అనుకుని పెడతాడు, అందుకని నేను ఆ పరిస్థితులన్నీ సరి చేసుకుని మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేసాను. అంచేత నిన్ను వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి లేదు, నన్ను నమ్ము అంటాడు. అమ్మాయి నమ్ముతుంది. ఎందుకంటే కామాతు రాణం నముసిలిర్న పిల్ల. మునిమానికి నరసింహారావు గారు చెప్తాడు పేరడి. కామాతు రాణం, కామంతో ఉన్నదానికి కళ్ళు కనిపించవు. వాడు నమ్మింది, పెళ్లి చేసుకోమంటుంది.
సరే వాడు పెళ్లి చేసుకుంటే కొన్ని నియమాలు ఉన్నాయి, నేను చెప్పిన నియమాన్ని ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానంటాడు. ఏమిటి చెప్పు? సంగమ స్థితిలో కళ్ళు మూసుకోవాలి, మనం చూడకూడదు, ఇది మా కులాచారం. అట్లాగే ఎప్పుడైనా కనుక నీకు వెళ్ళిపోవాలనిపిస్తే నీ అంతా నువ్వు వెళ్ళిపోతే కుదరదు, నా అనుమతి తీసుకుని నువ్వు వెళ్ళాలి. సరే అంటేనే వెళ్ళాలి, లేకుండా వెళ్ళకూడదు, మాట తప్పకూడదు. సరే అన్నది. వివాహం జరిగింది. వరుధిని గర్భవతి అవుతుంది. అయితే వీడేమిటంటే, ఆ అమ్మాయి ఎప్పుడైతే గర్భవతి అయిందో ఇక్కడ ఉండకూడదు, కథ బయటపడిపోతుంది, మన రహస్యం బయటపడిపోతుంది అనుకున్నాడు. వెళ్ళిపోవాలనుకున్నాడు. నెమ్మదిగా ఆ చెప్పాడు, ఆ అమ్మాయికి చెప్పాడు, అమ్మ వరుధిని, నాకు ఈ పాదలేపం ఇచ్చినటువంటి సిద్ధుడు కనపడ్డాడు. మళ్ళీ మా ఇంటి దగ్గర మా అమ్మ నాన్నగారికి ఒంట్లో బాగుండలేదట, మంచం పట్టారట, మా ఆస్తులో నేనేమో అన్యాక్రాంతం అయిపోయినాయిట, శిష్యులంతా చల్లా చెదరైపోయారట, ఒకసారి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలి, అన్నీ సర్దుకుని ఆలస్యమైనా సరే తప్పకుండా వస్తాను, నేను రాలేదని బెంగ పెట్టుకోమోక, ఎందుకంటే మళ్ళీ చెప్పిస్తుందేమో అని భయం. అందుకని ఆ అమ్మాయి చెప్పాల్సినవన్నీ చెప్పాడు, నమ్మకంగా చెప్పాడు, వెళ్ళిపోయాడు. వరుధిని పురుడొచ్చింది, ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు స్వరోచి. వాడి పేరు స్వరోచి. మనం అనుకునే స్వారోచిషుడు కాదు వీడు. స్వారోచిషుడు అంటే స్వరోచి అపత్యం స్వారోచిష. వీడి కొడుకు స్వారోచిషుడు. స్వరోచి యొక్క కుమారుడు స్వారోచిషుడు. ఇప్పుడు స్వరోచి పుట్టడం వరకు చూసాం. వీడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. అక్కడ మందర పర్వతం మీద ఆటవికులందరినీ పోగు చేసి ఓ నగరం కట్టుకుని అక్కడ రాజ్య పరిపాలన చేస్తుంది. ఓ రోజు వేటకు వెళ్ళాడు. అక్కడ వేటాడుతుంటే ఎక్కడి నుంచో హాహాకారాలు వినిపించాయి. ఒక అందమైన అమ్మాయి వచ్చింది. వచ్చి, అయ్యా నన్ను కాపాడండి, కాపాడండి, ఓ బ్రహ్మరాక్షసుడు నా వెంట పడుతున్నాడు, 3 రోజుల నుంచి నా వెంట పడుతున్నాడు, నేను ఇందీవరాక్షుడు అనేటువంటి గంధర్వరాజు కుమార్తెని అని చెప్తుంది. నాకు కళావతి, విభావసి చెలికత్తులు ఉన్నారు అని తన కథ అంతా ఇప్పుడు పెడతాడు. అక్కడ స్వరోచి పెడతాడు. ఎవరు నువ్వు ఏమిటి అంటే తన కథ చెప్తాడు. మేము ముగ్గురం కలిసి విహారయాత్రకు వచ్చి అక్కడ ముని తపస్సు చేస్తుంటే మా చెలికత్తులు ఆయన గడ్డాలు మీసాలు పీకి లాగి ఆయన తపస్సు చెడగొట్టాము. ఆయన కోపించి నన్నేమో ఒక బ్రహ్మరాక్షసుడు వెంటబడతాడు అని నన్ను చెప్పించాడు. వాళ్ళిద్దరూనేమో క్షయరోగ పీడితులు అవుతారని వాళ్ళని చెప్పించాడు. దాని ఫలితంగా ఈ రాక్షసుడు నా వెంటబడ్డాడు. నా దగ్గర అస్త్రహృదయం అనే ఒక విద్య ఉంది, దీన్ని నేర్చుకుని నువ్వు ఆ రాక్షసుని చంపవయ్యా అని అడిగి స్వరోచి ఆ రాక్షసుని చంపేశాడు. అప్పుడు ఆ రాక్షసుడు మనోరమ తండ్రి అయినటువంటి ఇందీవరాక్షుడి రూపంలో ఎదురుగుండా కనపడ్డాడు. తనకు ఆ రాక్షస రూపం ఎందుకు వచ్చింది అనడానికి ఒక కథ చెప్పాడు. కొంచెం క్లుప్తంగా చెప్తాను. అదేమిటంటే, పూర్వం ఒక ముని ఉండేవాడు. ఆయన ఆయుర్వేదంలో పండితుడు. శిష్యులందరికీ ఆయుర్వేద విద్య నేర్పుతున్నాడు. ఈ ఇందీవరాక్షుడు వెళ్ళి నాకు కూడా నేర్పోయా అని అడిగాడు. ఆయనేమో, బావయ్యా నువ్వు గంధర్వుడివి, నీకు ఈ విద్య ఏమిటి, నేను చెప్పను అన్నాడు. ఇందీవరాక్షుడు ఎవరికీ కనిపించకుండా రహస్యంగా ఓ రూపంలో ఉండి ఆయన చెప్పే విద్య అంతా గ్రహించాడు. ఆ తర్వాత గురువుగారి దగ్గరికి వచ్చి, ఏమయ్యా నువ్వు చెప్పనంటే మాత్రం ఏమైంది, నేను అంతా నేర్చేసుకున్నాను, ఏమిటి ఇంకా నువ్వు చెప్పేది అన్నాడు. గురుగారి కోపం వచ్చింది. మోసం చేసి విద్య గ్రహించావు కాబట్టి నువ్వు బ్రహ్మరాక్షసు అయిపోతావు అని చెప్పించాడు. అయితే ఏడ్చాడు. ఎట్లా ఈ శాపం ఎట్టా పోతుంది అన్నాడు. నీ కూతుర్ని మింగడానికి నువ్వు నీ కూతురు వెంటబడతావు, అప్పుడు ఎవడో పుణ్యాత్ముడు వచ్చి ఆ బాణఘాతం చేత నిన్ను కొడతాడు, అప్పుడు నీ రూపం పోయి అసలు రూపం వస్తుంది, అప్పుడు నువ్వు నీ కూతుర్ని వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యి అని చెప్తాడు. సరే ఆ ప్రకారంగా చెప్పాడు ఆయన. అంచేత నా కూతుర్ని వివాహం చేసుకో అని చెప్తాడు. సరే వివాహం చేసుకుంటాడు. తర్వాత పునఃసంధానం జరిగేటప్పుడు ఈ అమ్మాయి మనోరమ, దీని పేరు, ఇది దిగులుగా ఉంటుంది. ఏమిటి దిగులు అంటే, నా చెలికెత్తరికేమో కుష్ఠరోగం వచ్చింది, వాళ్ళు రోగంతో ఉంటే నేను సుఖంగా ఎట్టా ఉంటాను, మరి నాకు ఆయుర్వేద వైద్యం వచ్చు, ఇది నేర్చుకుని నువ్వు వాళ్ళకు కూడా రోగం తగ్గేటట్టు చేయమంటుంది. అతను పెడతాడు, వాళ్ళ రోగం తగ్గిస్తాడు. వాళ్ళిద్దరూ చెప్తారు, మమ్మల్ని ఒడ్డున పరిచావు కాబట్టి మమ్మల్ని కూడా వివాహం చేసుకోమంటారు. వాళ్ళిద్దరిని కూడా వివాహం చేసుకుంటాడు. ముగ్గురితో కాపురం చేస్తూ ఉంటాడు. ఓ రోజు వేటకు పెడతాడు. అక్కడ ఒక సరస్సులో వీళ్ళు ముగ్గురు కూడా జలక్రీడలు చేస్తూ ఉంటే ఒక ఆడహంస చక్రవాక పక్షితో పక్షి భాషలో చెప్తూ ఉంటుంది. ఏమిటంటే, ఇక వీడు చూడు, 3 భార్యలతో కాపురం చేస్తున్నాడు, 3 భార్యల్ని సక్రంగా వీడు ఏలుకోగలుగుతాడా, ఏ భార్య మీద దృష్టి పెట్టగలడు వీడు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు, ఒక భార్య అయితే
ఆ భర్తకి ఈ భార్య, ఈ భార్యకి ఆ భర్త బాగుంటుంది, ఇలా చేయడం ఏమిటి అంటూ ఆ మాటలు వింటాడు వీడు. అయ్యో ఏమిటి ఇలా జరిగింది, పక్షులు కూడా నా మీద ఇటువంటి మాటలు అనుకుంటున్నారే అనుకుంటాడు. కాబట్టి వీళ్ళని విడిగా తీసుకెళ్ళి ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క సంవత్సరం చొప్పున గడపాలి అనుకుంటాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు అయినాక ఆ ముగ్గురికి సంతానం కలుగుతారు. మళ్ళీ ఇతను వేటకు వస్తాడు. అక్కడ మగలేడి వెంట 4 ఆడలేళ్ళు నడుస్తూ ఉంటాయి. ఈ మగలేడి ఏమంటుందంటే, నేనేమన్నా స్వరోచిని అనుకున్నారా, ఇంతమంది ఆడవాళ్ళని కట్టుకుని చేయటానికి? నాకు నీతి నియమం ఉంది, నేను స్వరోచిని కాదు, మిమ్మల్ని ఎవరిని నేను దగ్గరికి రాను పోండి అంటు పక్షి అజంతు భాషలో. అది కూడా వీడికి అర్థమవుతుంది, ఆ లేళ్ళు మాట్లాడే మాట కూడా అర్థమవుతుంది. అప్పుడు ఇది కూడా విని బాధపడి అయ్యో ఏమిటిట్లా జరిగింది అని అనుకుంటూ ఆ మనస్తాపంతో గురి అవుతూనే కొంచెం ముందుకెళ్ళాక ఒక పెద్ద పంది కనిపిస్తుంది. ఆ పందిని కొట్టబోతాడు. అప్పుడు ఈ లేళ్లలో ఒక ఆడలేడి వచ్చి దాన్ని కొట్టద్దు, నన్ను కొట్టు. నిన్నెందుకు కొట్టాలి అంటాడు. నిన్నెందుకు కొట్టాలి అంటే, మరి ఇతరాంగనలతో క్రీడించేటువంటి వాడిని కోరటం కంటే చచ్చిపోవటం మంచిది, అందుకే నేను చచ్చిపోవాలనుకున్నాను. నా భర్త చాలా ఆడలేళ్లతో కలిసి తిరుగుతున్నాడు, అట్లాంటి వాటితో ఉండే కంటే చచ్చిపోవడం మంచిదని వచ్చాను, నన్ను చంపేయి అని అడిగి. అప్పుడు నువ్వెవరినన్నా మోహించావా, ఏమిటి పరిస్థితి అంటాడు. అవును నేను మోహించాను. ఎవరిని మోహించావు? నిన్నే అంటు. నన్ను మోహించడం ఏమిటి, నేనెవరిని? నీకు నువ్వు జంతువువి, నేను రాజుని. ఏమిటి, ఒకసారి నన్ను కౌగిలించుకొని నీకేమిటో తెలుస్తుంది అని రాజు ఆ జింకని కౌగిలించుకుంటాడు. వెంటనే అది ఒక సౌందర్యవంతురాలుగా మారిపోయింది. నువ్వెవరు అంటే, నేను వనదేవతని. ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే, దేవతలందరూ కలిసి నన్ను నీ దగ్గర పంపించారు, నేను నిన్ను వివాహం చేసుకుని నీతో కనుక ఒక కొడుకును కంటే వాడు ఒక వరపురుషుడు అవుతాడు, వాడు ఒక మానవ యుగ కర్త అవుతాడు, అందుకని వాడి కోసం నేను వచ్చాను అంటుంది. సరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, కుమారుడు కలుగుతాడు. వాడు స్వారోచిషుడు, స్వారోచిష మనుసంభవము. ఈ విధంగా ఈ వనదేవత, ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వనదేవత అంటే ప్రకృతి. మనం అనుకుంటున్నాం ఒక రహస్యం ఉంది ఇందులో, ధర్మ రహస్యం. దేవుడు కనపట్లేదు, ఎక్కడ ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు? వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, హనుమంతుడు, రాముడు, రకరకాల పేర్లు పెట్టుకుంటాం. అన్నిటికంటే విష్ణు సహస్రనామంలో చెప్పింది కూడా ఏమిటంటే, నీ కంటెదురుగుండా కనిపించే ప్రకృతి అంతా పరమాత్మ. ప్రకృతి పురుషుడు. ఈ ప్రకృతి దేవుని యొక్క మాయ, ఇది నిన్ను ఆడిస్తుంది. ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి వాళ్ళం మనం అందరం కూడా. ప్రకృతి నుంచి వచ్చాం, ప్రకృతిలోకి పోతాం. ఈ ప్రకృతి యొక్క కుమారుడు స్వారోచిషుడు, వాడి మూలాన మానవ సంతతంతా కూడా వ్యాపించింది. ఆ కుమారుణ్ణి కన్న తర్వాత వాడు పుట్టడంతోనే నేను ఇక్కడ ఉండను, శ్రీహరి కోసం తపస్సు చేస్తాను, శ్రీహరి లోకానికి వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు శ్రీహరి, నువ్వు ఇలా రావడం కాదు, నువ్వు మానవ జాతిని ఉద్ధరించాలి, మానవ జాతిని పెంచాలి, కొంతకాలం ఈ లోకాన్ని పరిపాలించాలి, ఆ తర్వాత నా దగ్గరకు వద్దు గాని, ఆలో కలిసిపోదు గాని అని చెప్తాను. ఇది స్వారోచిష మనుసంభవము అనేటువంటి మనుచరిత్ర కావ్యం. కాబట్టి ఈ కావ్యం కథా విశేషం ఈ రోజు మనకు సరిపోయింది. కావ్యంలోకి వెళ్ళడానికి మొట్టమొదటిగా ఇందాక చెప్పిన పద్యం ఒక్కటి చెప్పి నేను సెలవు తీసుకుంటాను. అంకము చేరి శైల తనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యంక విచేష్టన్ తొండమున అవ్వలిచన్ కబళింపబోయి ఆ వంక కుచంబుగానక అహివల్లభారముగాంచి వే మృణాళంకుర శంకనంటడి గజాస్యుని గొల్తును అభీష్ట సిద్ధికై. అంకము చేరి ఒడి, అమ్మవారి ఒడిలో చేరాడు. శైల తనయ, శైలము హిమాలయం, శైల తనయ పార్వతి, ఆ పార్వతీదేవి ఒడిలో చేరాడు. ఆమె యొక్క స్తన దుగ్ధముల అనువేళ, పార్వతీదేవి ఒడిలో చేరి ఆవిడ దగ్గర పాలు తాగుతున్నాడు వినాయకుడు. ఆ వేళ బాల్య అంక విచేష్టన్, ఎంత చక్కని ఉత్ప్రేక్షాలంకారం, ఎంత ఊహం ఉందో చూడండి. ఇక్కడ వినాయకుడిని ప్రార్థిస్తున్నానయ్యా అంటే చాలదు, ఆ వినాయకుడు నమస్కారం అంటే సరిపోదు, దీనికోసం ఎంత తిరిగి వచ్చాడో చూడండి. అయ్యవారు అమ్మవారు ఇద్దరు వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.
అన్నాడే ఆయన. ఆ మాదిరిగా చెప్తున్నాడు ఇక్కడ. ఆ అమ్మవారి ఒళ్ళో కూర్చుని పాలు తాగుతూను బాల్యాంక విచేష్టం. చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు? వాడికి ఏం తెలుసు? వాడు పిల్ల చేష్టలు. ఆ చేష్టతో తొండమునా, తొండంతో అవ్వలిచన్ కబళింపబోయి ఓ పక్కన పాలు తాగుతున్నాడు, రెండో పక్కన ఈ తొండంతో అక్కడ సవరించాడు. ఆ వంక కుచంపుగానక, అక్కడ వక్షోజం లేదు. ఎందుకని? మరి పార్వతీ అమ్మవారికి ఒక్కటే రొమ్ము ఉన్నదా? అర్ధనారీశ్వరుడు అండి ఇక్కడ. సగం శివుడు సగం పార్వతి. అలాంటప్పుడు ఈవిడికి రెండో వక్షోజం ఎట్లా ఉంటుంది? ఉండదు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి, చెప్పకుండానే చెప్పాడు ధ్వని. ఆ మాట అన్నాడే ఇక్కడ. ఆ వంక కుచంబుగానక అహివల్లభారముగంచి. అహి పాము, అహివల్లభుడు నాగరాజు. ఆ నాగరాజు ఇక్కడ హారము అలంకారంగా పరమేశ్వరుడు మెడలో అలంకారంగా ఉన్నాడు ఆ నాగరాజు. అది చూశాడు. చూసి ఈ తొండంతో ఆ నాగుపాముని స్పృశించాడు. స్పృశించి ఏమనుకున్నాడు? వే మృణాళంకుర శంక. మృణాళము తామరతూడు, మృణాళాంకురము తామరతూడు అనుకున్నాడు. అది నాగుపాము అనుకోవాలి. ఆ తొండంతో ఇది తామరతూడు అనుకున్నాడు. ఆ అనుకుని ఆ భ్రాంతితో అంటెడి గజాస్యుని గొల్తూ, ఆ భ్రాంతితో దాన్ని, ఆ పాముని పట్టుకునేటువంటి గజాస్యునికి నేను కొలుస్తాను. దీంట్లో ఒక రహస్యం ఏంటంటే, ఒక కావ్యాన్ని చెప్పేటప్పుడు దాంట్లో ఆ కథా విశేషం అన్నా ఉండాలి, ఆశీర్వచనం ఉండాలి, ఏమన్నా ఉండాలి. ఇందులో చూడండి, మాయాప్రవరుడు వస్తాడు, అసలు ప్రవరుడు వెళ్ళిపోయాడు, మాయాప్రవరుడు వస్తాడు. భ్రాంతి. వరుధి ఏం చేసింది? భ్రాంతి. వాడిని చూసి వీడే అనుకుంది, మాయాప్రవరుని చూసి నిజం ప్రవరుడు అనుకుంది. అంటే గజాస్యుడు ఏ విధంగా అయితే పామును చూసి తామరతూడు అనుకున్నాడో, వరుధిని, అమ్మాయి పేరు కూడా చూడండి తమాషా, వరుధిని అంటే వరుధిని కాదు, వరునిధి. వరుడు కోరుకునేటువంటి నిధి. వర్ణం వ్యత్యయం, అక్షరాలు అటు ఇటు మారినాయి. వరుడు కోరుకునేటువంటి నిధి లాంటిది సౌందర్యవతి. ఆవిడ మాయాప్రవరుని చూసి నిజం ప్రవరుడు అనుకుని వాడి వల్ల పడిపోయింది. ఆ కథ సూచ్యార్థ సూచన ముందే చెప్తున్నాడు ఇక్కడ. ఎక్కడికెక్కడ ప్రణాళిక వేసాడు చూడండి, ఎంత పథకం వేసుకున్నాడు. కావ్యం మొత్తం ఈ పద్యంలో చెప్పేశాడు. గజాస్యుని గొల్తు అభీష్ట సిద్ధికై. అయ్యా శ్రోతలారా, మీ అందరకు పాదాభివందనాలు చేస్తూ, ఆ గజాస్యుని యొక్క పెద్దన గారి యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ ఈ రోజుకి ఇక్కడతో నిలుపుదల చేస్తున్నాను. వచ్చే వారం మళ్ళా కొనసాగించుకుందాం. నమస్కారం. మాట్లాడండి. అలాగే చెప్పండి. మాట్లాడండి అంటే ఏం మాట్లాడాలి అనేది అది ఎట్లా ఉందంటే, మీరు మంచి రసవత్తమైనటువంటి ఒక సందర్భాన్ని తీసుకొచ్చి, అంటే మీరు ఇదేమిటి ఈ గ్రంథం అంతాని ఒకే పద్యంలో ఆయన ఒక సూచన ప్రాయంగా చెప్పడం అనేది, అంటే మామూలుగా పద్యం చదివితే దాని అర్థం అవ్వచ్చు, కానీ అందులో ఉన్నటువంటి ఈ నిగూఢ అర్థాన్ని చాలా విపులంగా చెప్పారు. చాలా సంతోషం చింతలపాటి వారు. అయ్యా, ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఒక్క నిమిషం అందరూ ఒక్కొక్కరు మాట్లాడండి. ఎవరైనా కానీ చెప్తే నేను స్పాట్ లైట్ చేస్తాను. మంచి తాయిలాన్ని ఇంతసేపు వర్ణించి విప్పకుండా వెళ్ళిపోతున్నారు మీరు. వచ్చే వారం దాకా వెయిట్ చేయాలి మేము. కరెక్ట్. సశేషం అనేటువంటిది బాగా అలవర్చుకుని ఎక్కడ అక్కడ కామా పెట్టి మమ్మల్ని పంపించేస్తున్నారు. వచ్చే వారం దాకా ఎప్పుడు వస్తుందా శుక్రవారం అని చూస్తూ ఉంటాం మేము. చాలా బాగుందండి ఈవేళ. అసలు ఎంత రసవత్తరంగా వర్ణించారంటే ఇంకా చెప్పలేను. అయితే చిన్న ఇది సందర్భంగా హాస్యం కోసం అంటున్నా, కవిత్వం ఎందుకు రాయలేకపోతున్నాను ఇప్పుడు అర్థమైంది. ఆ ఉయ్యాల అది చెప్పిన తర్వాత మైండ్ అక్కడికి వెళ్ళిపోయింది. ఏమనుకోవద్దు, హాస్యానికి అంటున్నా. బాగుంది. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే చెప్పండి. అమ్మ, మీరు పద్మ గారు ఉన్నారా? నేను ఒక్క నిమిషం మాట్లాడచ్చండి? ఎవరన్నా కానీ. నమస్కారం చింతలపాటి గారు.
ఈరోజు ఈ మను చరిత్ర ప్రారంభం చేసి సుమారు నా జీవితంలో ఒక ఇంటర్మీడియట్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు. మా తెలుగు లెక్చరర్ గారు మాకు తెలుగు ఇంటర్మీడియట్ లో చెప్తున్నప్పుడు ఈ మను చరిత్ర కావ్యాన్ని ఆల్మోస్ట్ ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు మాకు దీని గురించి ప్రస్తావించారో నాకు ఇప్పుడు ఆ ఆలోచనలన్నీ గుర్తుకొస్తున్నాయి. చాలా అద్భుతంగా చెప్పారు. పైగా మీరు స్టార్ట్ చేసి ఆ కథ అసలు ఎలా స్టార్ట్ అయిందని చెప్పేదే అసలు ఆ విధానం కూడా చాలా బాగా నచ్చింది నాకు. అసలు స్వరోచిష మనువు ఎవరు, ఎక్కడి నుంచి అసలు కథ మొదలైంది అనేది తర్వాత మీరు క్లుప్తంగా ఆ కథ అంతం కూడా తీసుకొచ్చి చెప్పేశారు ఈ ఉన్న అరగంట లోపలే. సో చాలా 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 ఆనందంగా ఉంది. ఇంకా రాబోయే వారాల్లో ఆ పద్యాల కోసం చూస్తూ ఉంటాము. తప్పకుండా. ధన్యవాదాలు. అయ్యా గోవర్ధన్ గారు, అప్పుడే వారు విశ్వాంతరాల్లోకి వెళ్ళిపోయినట్టున్నారు ఈ కథతో. అంటే మమ్మల్ని కూడా హిమాలయ పర్వతాలకి తీసుకెళ్ళిపోయారు. చాలా గొప్పగా చెప్పారు చంద్రపాటి వారు. నిజంగా మా అదృష్టం ఈ రోజు కూడా ఈ కావ్యం గురించి తెలుసుకోవటం అనేది. అలానే ఇంతకు ముందు వాళ్ళు చెప్పినట్టు ఈ రోజు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. మరి తిరిగి వచ్చే వారం కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు. జాగ్రత్త, పాదలేపనం కరిగిపోకుండా వెనక్కి వెళ్ళిపోండి బాబు. నేను జోబులో ఒక డబ్బా పెట్టుకుని వచ్చానులేండి, దొంగతనంగా తెచ్చాను. ఎందుకంటే నాకు ఆ పర్వతాలే కాదు, ఎక్కడికైనా వెళ్ళచ్చు. పద్మ గారు కంగారు పడుతున్నారు అప్పుడే. లేదు గురుగారు, మీ అసలు ఆయన పెద్దన అలసాని పెద్దన గారి ఆ కవిత్వం వింటుంటే అది సంగీతం ఓకే, అది ఎప్పుడు ఆనందిస్తాను. కానీ ఆ జిగి నిజంగానే ఆయన కవిత్వంలోని జిగి నిజంగా అద్భుతం. అండ్ మీరు చెప్తుంటే గురుగారు నిజంగా నాకు ప్రతి వారం వచ్చి వినాలని అనిపిస్తుంది. నా దురదృష్టం ఏంటంటే ఆ టైంకి నాకు పాఠాలు ఉంటున్నాయి. అది ఏం చేయాలని ఇప్పుడే మైండ్ లో అనుకుంటున్నాను నేను. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దిస్ అని. ఎందుకంటే అదే టైంకి పాఠాలు అనేసరికి కొంచెం, కానీ మీ అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంది. చాలా ఆనందం వేస్తుంది. ఆ చిన్నప్పటి ఆయన ఇందాక చెప్పినట్టు ఆ తెలుగు ఇది వింటుంటే చాలా ఆనందంగా ఉంది. సంగీతాన్ని మించిన ఆనందం ఇస్తుంది మీ కవిత్వం, ఆ కవితా సొబగులు. చాలా ధన్యవాదాలండి. నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నిజంగా నేను మల్లికేశ్వరరావు గారికి, ఉషా శ్రీధర్ గారికి చాలా చాలా రుణపడి ఉన్నాను. అయ్యో అట్లా అనొద్దండి మీరు. లేదు అంటే సంగీతం ఎప్పుడు పాడుకుంటున్నాను కానీ ఆ కవిత్వం అనేది చాలా ఇష్టం. అంతరాల్లో కవిత్వం మీద, ఆ కావ్య సంపద మీద చాలా గౌరవం ఉంది. కాకపోతే దాన్ని మీ రూపంగా మళ్ళీ దేవుడు నన్ను అటు కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాడేమో, అదొక అవకాశం ఇస్తున్నాడేమో నాకు. అదొక తప్పకుండా వినియోగించుకోవాలని అనుకుంటున్నాను గురుగారు. పద్మ గారు, మీ వర్ణం చాలా బాగుందండి. ఇవాళ బాలమురళి గారిని గమకాలు కనిపించాయి మా దగ్గర నిషాదంలో. మా గురుగారే పాడారండి, నేను పాడేదేం లేదు, అంత గురుగారే. అనూర్పు రామస్వామి గారు బాగా తెలుసు. అంటే అమెరికా కూడా ఒకసారి వచ్చినప్పుడు మీ ఇద్దరం కలిసి అక్కడ హ్యూస్టన్ లో తెలుగు ఆయనతో వెళ్ళేవాడిని సరదాగా. గురుగారు ఉన్నారు ఆయన చాలా. మేము ప్రతి నెల ఇది ఒకటి చేస్తాం. మా గురుగారు గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, ఆయన పేరు మీద ట్రస్ట్ పెట్టారు గురుగారు అనవరపు రామకృష్ణ గారు. దాని మీద ఇప్పుడు ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రతి నెల ఆ ట్రస్ట్ పేరు మీద మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, సంగీత కార్యక్రమాలు. ఎల్లుండి ఉంది త్యాగ పంచమి కార్యక్రమంలో గురుగారు తప్పకుండా 6 అంటే 5:30కే వచ్చి కూర్చుంటారు ఆయన రెడీగా. అటువంటి గురువులు దొరకటం మా పూర్వజన్మ సుకృతం అండి. సంతోషం. అయ్యా భాస్కరరావు గారు, శాస్త్రి గారు ఒక నిమిషం. భాస్కరరావు గారు ఒక మాట చెప్పిన తర్వాత మీకు. వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. వారి ఈరోజు ప్రవచనం చాలా చక్కగా సాగింది.
ఇందులో చాలా విశేషాలు విన్నాం. ఇందులో నాకు తెలిసినంత మటుకు నాకు ఎక్కువ పరిచయం లేదు ఆ గ్రంథంతో. కానీ డాక్టర్ గారు చెప్పినట్లుగా ఈ మనుచరిత్ర నేటి మనుగడికి ఏ విధంగా సహకరిస్తుంది అనేటువంటి ఆలోచన కొంచెం ప్రేరేపించబడింది నాలో. అది వారు చెప్పినటువంటి ప్రవచనంలో చివరిలో ఓ విషయం చెప్పారు. ఈ ప్రకృతితో మానవుడికి ఉండేటువంటి సన్నిహితమైనటువంటి సంబంధం ఎలాంటిది, ఇప్పుడు ఆ ప్రవరుడు మాయా ప్రవరుడు తాలూకు ప్రవృత్తి ఎలాగ ఉన్నది, అసలు ప్రవరుడు తాలూకు గుణగణాలు వేరు అసలు ప్రవరుడు. కానీ మాయా ప్రవరుడు మాయగానే ప్రవర్తించాడు. ఎందుకు ఏ కారణం వల్ల అలాగా ఇద్దరు ప్రవరులను పెట్టి కవి చూపించారు అంటే, మానవులకి ఇందులో ఏమిటి సందేశం ఉంది, మన మనుగడికి ఏ విధంగా ఉపయోగపడుతున్నది అనేటువంటి విషయం మీద డాక్టర్ గారు సూచనప్రాయంగా చెప్పి వదిలేశారు. వారు అందులో ఇంకా కొంచెం లోతుగా చెప్తే మేము అందరం ఉంటుంది. భాస్కరరావు గారు వచ్చే వారం కూడా ఉంటుంది, అవతల వారం కూడా ఉంటుంది. ప్రతి కావ్యం మనం 3 వారాలు అనుకుంటున్నాము. అందుకని ఎందుకంటే నాకు స్థూలంగా ఏం కనబడుతుందంటే, అందరికీ ఈ మనుచరిత్ర ఈ ప్రవృత్తాల వృత్తాంతం విన్నప్పుడు మానవుడి తాలూకు స్త్రీ లోలత్వం గురించి కనబడుతున్నది. బహుభార్యాత్వం, ఏకపత్నివర్తం మంచిదా, శ్రీరాముడు ఆదర్శ పురుషుడు, లేక బహుభార్యాత్వం అనేటువంటిది డిజైరబుల్, వాంఛనీయమా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. మహారాజు దశరథ మహారాజు అంటే వాడు ముగ్గురు భార్యలు కలరు. అలాగా చాలామంది బహుభార్య క్షత్రియుల్లో అదొక ధర్మం అలా సాగింది. ఇది కాలమాన ప్రమాణంగా అలాగ మార్పులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రకృతి వలన జంతువుల్లో ఉన్నట్టుకి మానవుడికి జంతువులకి తేడా ఏంటంటే, మానవుడు జంతువుల కన్నా అధమాధంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే జంతువులతో కంపేర్ చేసుకుంటే, ఒక లేడీ కానీ ఒక హంస కానీ గురుగారు చెప్పినట్టుగా వాటితో కంపేర్ చేసుకుంటే అవే ఎక్కువ మెరుగు, అవి ఎక్కువ మంది భార్యలతో కలిసి ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ వాడి స్త్రీలతో ఉండదు. అది మానవుడికి ఉన్నటువంటి దుర్గుణం ఉంది. కాబట్టి ఈ మనుగడ సాగించాలంటే ఇందులో కొన్ని గూఢార్థాలు, విశేషాలు గ్రహించవలసి ఉంటుందని నా అభిప్రాయం. భాస్కరరావు గారు మనకి వచ్చే వారం తప్పకుండా గురుగారు ఇవన్నీ మనకి తెలియజేస్తారు. చాలా సంతోషం అండి. అంతేకాకుండా ఆ కావ్య సౌరభం, ఆ పెద్దనామాచుడు, అది వచనంలో ఒక పెద్ద వచనం చదివాను. ధన్వంతరి అని ఒక ఇండియా నుంచి మ్యాగజైన్ తెప్పించుకుని అందులో ఈ అటజని అని మొదలవుతుందండి. నాకు అంత మట్టుకే ఆ అటజని అని గుర్తుంది. గురుగారి చెప్పాలి. ఆ వచనం చాలా సుదీర్ఘంగా సాగుతుంది. వచ్చే వారం చెప్పుకుందాం. అండి. సరే అయితే థ్యాంక్ యూ. అయ్యా శాస్త్రి గారు నమస్కారం అండి. రావు గారు, చంద్రబాబు గారి ఇవాళ ప్రసంగం అత్యద్భుతంగా ఉందండి. నేను మొట్టమొదటిసారి మీ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఇంతకు ముందు నాకు కూడా కాన్ఫ్లిక్టింగ్ అపాయింట్మెంట్స్ ఉండడం వల్ల రాలేకపోయాను. బట్ ఈ రోజు ఆయన గురించి పరోక్షంగా ఇప్పటిదాకా విన్నాను. బట్ ఈ రోజు ప్రత్యక్షంగా పూర్వరంగం, మన చరిత్రకి పూర్వరంగం అంతా కూడా చాలా చక్కగా అత్యద్భుతంగా దానికి సంబంధమైన అసలు స్వారోత్య మన సమూహాన్ని, మన చరిత్రగా ఆ సందర్భాన్ని దాన్ని చాలా చక్కగా వర్ణించారు. దాంతోనే కారణంలో చాలా డీటెయిల్ గా వెళ్ళిపోయి అసలు ఈ మన్వంతరం అంటే ఏమిటి, కల్పం అంటే ఏమిటి, దాంట్లో కూడా చాలా విశేషంగా చాలా బాగా చెప్పారు. ఈ ఆయన ప్రవచన సామ్రాట్ అనొచ్చు మనం, అంత చక్కగా విశేషంగా చెప్పారు.
అందుకని వారికి నమస్కరిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీక్ నాకు ఈ చిన్నప్పటి నుంచి కూడా సంస్కృతం చదువుకోవడం వల్ల తెలుగు కావ్యాలు సిస్టమేటిక్ గా ఏం చదవలేదండి. నేను 5-6 సంవత్సరాల క్రితం ఈ టీవీలోను వాటిలోను మన చరిత్రలకు సంబంధించినటువంటి గద్యలు అవి విని ప్రభావితున్నాయి. ఇక్కడ తెలుగు కార్యక్రమాల్లో అట్లా నన్ను కూడా ఏదైనా చెప్పమంటే అప్పుడు ప్రేరేపితున్నాయి. ఎమిస్కో పాకెట్ బుక్స్ వాళ్ళ పుస్తకాలు తెప్పించి అన్ని చదివాను. చదివిన తర్వాత ఆ పూత మెరుగులో నిన్న గద్య నాకు విశ్వనాథ శర్మ గారు నెక్స్ట్ వీక్ అవకాశం ఇచ్చారు. అందుకని నేను ఆ గద్య చదువుతాను. దాని భాష్యం అంతా కూడా చంద్రబాటి వారికి వదిలేస్తాను. ఆయన అమోఘంగా చాలా చక్కగా వివరిస్తున్నారు. సో అంచేత వచ్చే వారం మీకు లింక్ అది పంపిస్తాను, తప్పకుండా రండి మీరు. అలాగే నాకు వచ్చినటువంటి ఆ గద్య తర్వాత వాటిలో ప్రసిద్ధమైనటువంటి పద్యాలు చాలా ఇష్టమైన పద్యాలు అవి. నేను కొన్ని సభల్లో చదివినవి. దానికి నేను ఆ పద్యం చదివిన తర్వాత దాని భావం, దాంట్లో అలంకారాలు, ఆ సొగస్సులు అవన్నీ కూడా చింతలపాటి వారు వర్ణిస్తారు. మనం దానికోసం వేచి ఉందాం. అందుకని మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ అలాగే థ్యాంక్ యూ. నమస్కారం అయ్యా. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా మాట్లాడాలంటే చెప్పండి. మనకి అంటే 8:30 అవుతుంది ఇంచుమించుగాను. అయితే మరి ముగిద్దాము. చాలా సంతోషం మనకి. అందరూ కూడా చక్కగా తమ తమ అభిప్రాయాలు చెప్పినందుకు అందరికీ కృతజ్ఞతలు. వచ్చే వారం అసలు కావ్యంలోకి ప్రవేశిస్తాం కాబట్టి ఆ కావ్యంలో ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం. అప్పటి వరకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు. నమస్కారం. ధన్యవాదాలు. శుభరాత్రి సార్. నమస్కారం. 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 ధన్యవాదాలండి. థ్యాంక్స్. ధన్యవాదాలు. శుభరాత్రి. నమస్కారం. ఆచార్య గారు, భాస్కర్ గారు నమస్కారం.